అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి గడచిన వారమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ప్రభువా, నేడు మీ మందిరంలో మరోసారి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్పదైన ఘనమైన ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలను మీ కృపలో భద్రపరచండి. వెత్తబడుతున్నటువంటి వాక్యం వారి హృదయాలలో 30 60 100 ఫలింపజేసి వారు కేవలము వినువారు మాత్రంగా ఉండకుండా వినిన దానిని ఆలోచించి అర్థం చేసుకుని ప్రభువా, దాని ప్రకారంగా జీవించడానికి తగిన శక్తిని బలాన్ని అనుగ్రహించమని మా కొరకు రానే ఉన్న ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి ప్రభువా, మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. దయతో అందరూ కూర్చుందాం ప్రియులరా. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంతో మన హృదయాలు నింపుకుందాం. మన హృదయం దేవుని వాక్యంతో నింపబడుతూ ఉంటే ఆ స్వచ్ఛత, వాక్యము వలనైన స్వచ్ఛత మన హృదయంలోనికి వెళుతూ ఉంటే తప్పకుండా అది లోపల కార్యం చేస్తుంది అనే సత్యాన్ని గత 2 వారాలుగా మీకు వివరించడం జరిగింది. అలాగే గత వారం ఎంతో విలువైన జ్ఞాన సంగతులు మనం దేవుని సన్నిధిలో నేర్చుకున్నాం. ఒక మనిషి హృదయంలో పశ్చాత్తాపం మొదలైతే అది ఎలా ఉంటుందో, ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలబెడుతుందో, ఏ విధంగా దేవుని యొక్క కార్యం ఆ హృదయంలో జరగడానికి అవకాశం ఇస్తుందో మనం నేర్చుకున్నాం. ప్రతి వారం మనం చేస్తున్నటువంటి భోజనం, అక్షయ ఆహారం అనే భోజనం మన హృదయాలలో ఉన్న మలినాన్ని తొలగించి మన హృదయాన్ని దేవునికి దగ్గర చేసి ఆయన సత్యంతో మనల్ని సంధిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయన కృపకు పాత్రులుగా చేసి ఆయన చిత్తవృత్తి యందు నూతన పరుస్తూ ముందుకు నడిపిస్తూ వస్తోంది. కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తిపరులుగా, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించువారుగా ఉండక రాబోయే కాలమునకు మంచి పునాది వేసుకునే పిల్లలుగా ఉండాలి. రాబోయే కాలానికి భవిష్యత్తు ఉంది అనేది క్రైస్తవ విశ్వాసం. భవిష్యత్తు ఏమీ లేదు అనేది మూర్ఖత్వం. జీవితం ఉంది, రాబోయే జీవితం ఉంది అనేది క్రైస్తవ విశ్వాసం. అసలు ఏమీ లేదు అనేది అజ్ఞానం, మూర్ఖత్వం, బుద్ధిహీనత అని దేవుడు చెప్పారు. కాబట్టి దేవుడు వ్రాయించినటువంటి ప్రతి మాట రాబోయే జీవితానికి మంచి పునాది వేసుకోమని మనకు సెలవిస్తోంది. రాబోయే జీవితం ఉంది, దాని కొరకు మీరు అందరూ ఏం చేయాలి? మంచి పునాది వేసుకోవాలి. జీవితమే లేదు అనేది లోకంలో శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపు డంబాల్లో మునిగిపోయిన వారు చెప్పేటువంటి విషయం. అసలు జీవితమే లేదు అని చెప్తారు వాళ్ళు. జీవితమే లేదు అని చెప్పే మాట బైబిల్ ఎప్పుడు చెప్పలా. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ రాబోయే జీవితం ఉంది అన్నారా, లేదు అన్నారా? ఎప్పుడు కూడా ఆయన మాటల్లో పరలోకము పరలోకము పరలోకం అనే మాటలు ఎక్కువగా వచ్చాయి. పరలోకం 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 అని మాట్లాడతారు యేసు ప్రభువారు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికీ లోకంలో చాలామంది అది ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు అనేవాళ్ళు ఉన్నారు. అది ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు, మీరు పరలోకం గురించి మాట్లాడుతున్నారు, ఇలా అడుగుతారు. కానీ వాస్తవం అర్థమైన వాడు ఏమంటాడంటే, అసలు భూలోకం ఉందో లేదో మనకేం తెలుసు తల్లి గర్భంలో నుంచి రాకముందు? అవునా? తల్లి గర్భంలో నుంచి రాకముందు భూలోకం ఉందో లేదో మనకేం తెలుసు? అసలు తల్లి గర్భం ఉందో లేదో నీకు ఎలా తెలుసు నువ్వు రాకముందు? ఎక్కడి నుంచి తల్లి గర్భంలోకి వచ్చావు? ఎక్కడి నుంచి భూలోకంలోకి వచ్చావు? ఈ భూలోకం నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ఇది
విశ్వాసాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా జ్ఞానవంతుడైతే ఈ విధంగా ఆలోచిస్తాడు. లేదు, కళ్ళ ముందు కనబడుతున్న ఇదే సత్యం, నేను ఏదైతే చూస్తున్నాను అదే సత్యం, ఇంకేమీ లేదు అనుకుంటే, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, చచ్చాకి ఏమీ లేదు అనుకుంటే అది నిజమైతే మనకు ఎవ్వరికీ ఏ ప్రాబ్లం లేదు కదా. విశ్వాసకి ఏ ప్రాబ్లం లేదు, అవిశ్వాసకి ఏ ప్రాబ్లం లేదు. ఏంటి, ఏది నిజమైతే? చచ్చాకి ఏమీ లేదు అనేది నిజమైతే. కానీ చచ్చాక తీర్పు ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, పాతాళం ఉంది, శిక్ష ఉంది, నీతిమంతులు నెమ్మది పొందే చోటు ఉంది, యుగ యుగాల జీవితం ఉంది, నిత్య జీవితం ఉంది. ఇది నిజం అనుకోండి, విశ్వాసులకు మాత్రమే ప్రాబ్లం లేదు, అవిశ్వాసులందరికీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు రెండు విషయాల్లో ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. ఏమీ లేదనే నమ్మకం ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఒకళ్ళు ఉంటే, కానీ ఏమీ లేదు అనే విషయం ఒకవేళ నిజమైనా కూడా విశ్వాసికి ఏ ప్రాబ్లం లేదు. మీకు అర్థమైంది కదా విషయం? అందుకే సత్యమును కొని దానిని జాగ్రత్తగా దాచుకునుము అంటోంది దేవుని వాక్యం. ఎవరు సత్యంలో ఉన్నారో వారు భయపడరు. సత్యంలో ఉన్నవాడు చావుకు భయపడ్డావు, సత్యంలో ఉన్నవాడు కష్టానికి భయపడ్డావు, సత్యంలో ఉన్నవాడు ఇరుకులకు ఇబ్బందులకు భయపడ్డావు. ఎందుకో తెలుసా? సత్యము అతనిని స్వతంత్రునిగా, స్వతంత్రురాలిగా వారిని చేస్తుంది. సత్యానికి ఆ శక్తి ఉంది, సత్యానికి ఆ బలం ఉంది. సత్యము వలనైన నీతి మనల్ని ఆ స్థితిలోనికి తీసుకుని వెళుతుంది, ఆ పరిస్థితిలోనికి తీసుకుని వెళుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి దేవుని వాక్యంతో కట్టబడుతూ, విశ్వాసమందు స్థిరులు కావాలి దేవుని వాక్యంతో కట్టబడుతూ. ఈ వారంలో 2 మరణాలు, వృద్ధులు, మన లైన్ మ్యాన్ గారి వారి తల్లిగారు మరణించారు. ఈరోజు ఉదయం మన మనీ వాళ్ళ అమ్మమ్మ గారు మరణించారు. ఆమె విశ్వాసమందు స్థిరురాలిగా, విశ్వాసమందు భాగ్యవంతురాలిగా తన కుటుంబంతో పాటు నేటి వరకు సంఘంలో ఒక గొప్ప భాగ్యవంతురాలిగానే బతికింది. ఆమె ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకుంది వృద్ధాప్యమందు. ఆమె బ్రతికినంత కాలం తనకున్న సామర్థ్యాన్ని బట్టి, భర్త లేకపోయినా, కొడుకు చనిపోయినా, ఆమె తనకున్న సామర్థ్యాన్ని బట్టి తన వంతు దేవుని పాత్రగా దేవుని పనిలో వాడబడింది. ప్రతి సెమినార్కి నేటి వరకు మనం ఎన్ని సెమినార్స్ చేసామో అన్ని సెమినార్స్లో ఆ వృద్ధురాలు తన వంతు పాత్ర పోషించిందంటే మీరు నమ్మాలి. ప్రతి సెమినార్కి ఎంతో కొంత తను కలిగిన దానిలో నుండి తన సామర్థ్యాన్ని బట్టి ఒక 50,000 లేదా 40,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయండి అని అడిగి, ఈ ధనాన్ని దేవుని సేవలో వినియోగిద్దాం, వస్తున్న వారికి భోజనాల కొరకు దేవుని సేవలో వినియోగిద్దాం అని చెప్పి ఆమె నేటి వరకు ఎన్ని సెమినార్స్ జరిగాయో అన్ని సెమినార్స్లో తన వంతు పాత్ర పోషించింది. ఈరోజు ఉదయం దేవుని సన్నిధికి చేరుకుంది. రేపు పొద్దున అదే ప్లేస్లో నేను కూడా ఉంటాను, అందులో ఏం సందేహం లేదు. వన్ ఫైన్ డే నేను కూడా ఫేస్ చేయాల్సినటువంటి విషయం అది. మనకిక్కడ ఈ బాధ కలగొచ్చేమో, కానీ విశ్వాసులు నీతిమంతులు వెళ్ళిపోతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆనందం కలుగుతుంది. పండగ వాతావరణం. వారి కొరకు ఎవరు వస్తారని చెప్పబడుతుంది వాక్యంలో. ఎవరు వస్తారటమ్మా వాళ్ళ కోసం? దేవదూతలు వస్తారట. దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తారట. దేవుని సన్నిధి ఒకసారి రిజిస్టర్ అయిపోతే దేవుని సన్నిధిలో మన పేరు ఒకసారి పరలోకంలో రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, ఇంకంతే, అది ఎప్పటికీ చెరగదు. ఎప్పుడైతే నువ్వు రిజిస్టర్ అయ్యావో దేవుని సన్నిధిలో, నీ పేరు రిజిస్ట్రేషన్ చేయబడిందో, ఎన్నటన్నిటికీ మరోబడని నామంగా నీ నామం ఉండిపోద్ది అక్కడ. ఎన్నటన్నిటికీ మరోబడని పేరుగా నీ పేరు ఉండిపోద్ది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మన ఊరు, మన వాడ, మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ మనతో ఉండరు. అందరూ ఏదో ఒక రోజు మనల్ని మర్చిపోతారు. గుర్తు పెట్టుకునేంత ఖాళీ కూడా ఎవరికి ఉండదు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపే కొద్దిగా గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి లోకంలో నుంచి జస్ట్ అలా మాయమై వెళ్ళిపోయాం అనుకోండి, ప్రయాణం మొదలుపెట్టాం అనుకోండి, ఇంకెవరు మనల్ని గుర్తుపెట్టుకోరు.
మెల్లిమెల్లిగా అందరూ మనల్ని మర్చిపోతారు. కానీ దేవుని సన్నిధిలో నీ పేరు రిజిస్టర్ అయితే ఆయన నిన్నెన్నటికి మరువడు, విడువడు. నువ్వెప్పటికీ సజీవుల లెక్కలో, సజీవుల చెంత యుగ యుగాలు దేవుని లోకంలో ఆనందిస్తూ ఉంటావు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. జనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, తృణీకరించవచ్చు, అవతలకు బొండనొచ్చు, నాస్తికత్వంతో మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆస్తికులందరూ నమ్ముతున్నారు మరో లోకం ఉందని. అందులో క్రైస్తవ విశ్వాసం చాలా బలంగా నొక్కి నొక్కి చెబుతోంది, రాబోయే లోకం ఒకటి ఉంది అని. రాబోయే లోకం ఒకటి ఉంది. దాని గురించి ఆలోచించండి. యేసుప్రభు వారు ఎంత స్పష్టంగా ఉంటారంటే ఆయన వైఖరి. ఒక అధికారి ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. అధికారికి అధికారం ఉండడమే గొప్ప ఈగో సెంట్రిక్ ప్రాసెస్ అనమాట. అక్కడ అంతా జరిగేది అక్కడ. అధికారం ఉంది అంటే ఇంకా అది, ఆ అధికారం ఒక ఈగో క్రియేట్ చేస్తుంది, ఒక గర్వాన్ని, అహంకారాన్ని తీసుకొస్తుంది. నేను అధికారినని. చూశారు కదా, అధికారం వచ్చేంత వరకు ఒకలాగా ఉంటారు, అధికారం వచ్చాక మరోలాగా ఉంటారు. మొత్తం వినయం ఉండదు, విధేయత ఉండదు, అంతా మారిపోద్ది. అధికారం వచ్చేంత వరకు అమ్మో మామూలుగా ఉండదు. చూడండి వాళ్ళ వేషాలు మనం చూస్తాం కదా మీడియాలో, ఎన్ని వేషాలు వేస్తారో. ఒక్కసారి ఇలాగా ఎలక్షన్ అయిపోయింది, అధికారం వచ్చేసింది అనగానే మొత్తం టర్న్ అయిపోద్ది, అన్నీ మారిపోతాయి. మాట మారిపోద్ది, తీరు మారిపోద్ది, విధానం మారిపోద్ది. అంటే ఏంటంటే అధికారం వలన కలిగినటువంటి గర్వం. ఇప్పుడు అధికారంతో పాటుగా ధనం కూడా ఉందనుకోండి, ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఇంకెలా ఉంటుంది? అమ్మో, ఇంకా మనిషిని మనం పట్టుకోగలమా? అధికారం ఉంది, అధికారంతో పాటు ఏముంది? ఫుల్ డబ్బు ఉంది. మనం పట్టుకోలేమా మనిషిని? బేసిక్గా రెండూ మన జీవితంలో ఉన్నాయంటే ఎక్కడో నూటికో కోటికో ఉంటారు అలాంటి వాళ్ళు. తగ్గింపు స్వభావం కలిగి ఇదేమైనా శాశ్వతమైంది, ఈ శరీరం నాతో ఉండే శరీరమే శాశ్వతం కాదు, ఈ డబ్బు శాశ్వతమా, అధికారం శాశ్వతమా, ఏదో ఒక రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇదేమో నికరం కాదు అని అనుకునే వాళ్ళు ఎక్కడో అరా కొర నూటికో కోటికో ఉంటే ఉండొచ్చేమో. మొత్తానికి ఉండకుండా పోరు. కానీ ఎవరో ఒకరు జ్ఞానం నేర్పిస్తుంటే, ఆ జ్ఞానం మనసులో పడుతుంటే ఆలోచనలు మారతాయి. నిజం ఇది. జ్ఞానం మనసులో పడుతున్నప్పుడు ఆలోచనలు మారతాయి. అందుకే నా పిల్లలు చెడిపోతున్నారు ప్రార్థన చేయండి అని అడగడం కాదు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ముందు కూర్చోబెట్టి, సత్యం ప్రకటించే సేవకుడి ముందు, ఆ సేవకుడు మాట్లాడుతున్న మాటల్లో కనీసం 2-3 మాటలు మీ పిల్లల హృదయాల్లో పడినా అవి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి ఉపయోగపడతాయి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. కనీసం లైవ్ ముందైనా కూర్చోబెట్టు, ఈ లైవ్ అయినా పంపించు, వినిపించు, నేర్పించు. ఇందులో నిన్ను ఆలోచింపజేసిన విషయం ఏదంటే అది కట్ చేసైనా పంపించు, ఆ బిట్ కట్ చేసైనా పంపించు, పోయిన రీల్ లాగైనా పంపించు. మారుతారు మనుషులు. ఎందుకంటే వాక్యం లోపల పడుతూ ఉంటే ఊరుకోతుంది, ఏదో ఒకటి చేస్తుంది. సరే, ఒకరోజు ఒక అధికారి వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. నన్ను అడిగితే ఆ నూటికో కోటికో ఒకడుంటాడన్న కదా, కొంత తగ్గింపు స్వభావం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి అన్నమాట ఇతను. చూడండి, అతను లోకాసు వార్తలో కనబడతాడు. 18వ అధ్యాయం 18వ వచనంలో, లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. ఒక అధికారి ఆయన్ని చూచి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడినొకటకు నేనేం చేయాలని ఆయన అడిగాడంటే, చూడండి యేసు ప్రభు వారు దేనికోసం భూమి మీదకి వచ్చారో గ్రహించగలిగాడు. మొదట యేసు ప్రభు వారు దేనికోసం వచ్చారు, దేనికి ఆయన అంబాసిడర్గా వచ్చారు, దేనికోసం పరలోకం నుంచి ఈ లోకానికి దిగొచ్చారు, ఈ మట్టి నేల మీద ఎందుకు అడుగు పెట్టారు అనేది గ్రహించాలి మొదట. అసలు నీ విశ్వాసం మొదలవడానికి ముందే నీకు బేసిక్ పాయింట్స్ తెలియాలి. ఈ అధికారికి ఆ బేసిక్ పాయింట్స్ అర్థమయ్యి, నేను కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి, నేను ఈ ప్రపంచాన్ని అంతా జయించాలంటే ఏం చేయాలి, నేను ఈ కొండల్ని, గుట్టల్ని, మెట్టల్ని ఎత్తి అవతల పడేయాలంటే ఏం చేయాలి, సముద్రాన్ని అంతటిని నేను తాగేయాలంటే ఏం చేయాలంటే పిచ్చి క్వశ్చన్స్ అడగలా. ఏమడిగాడు? నాకు బంగారం ఎక్కడ దొరుకుతుందని అడగలేదు, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయని అడగలేదు, విలువైన లోహాలు గనులు భూమిలో ఎక్కడ తవ్వితే దొరుకుతాయి, నువ్వు కలిగి ఉన్నది ఏది, నువ్వు లేకుండా కలగలేదట కదా, నువ్వు సృష్టించినోడు కాబట్టి నీకు అన్ని రహస్యాలు తెలుసు కదా, బంగారం ఎక్కడ పెట్టావు చెప్పు, బంగారపు గనులు ఎక్కడ పెట్టావు చెప్పు, యేసు ప్రభువా అన్నీ నువ్వు పెట్టినవే కదా, నువ్వు చెప్తే మాకు అర్థమైపోతుంది కదా, ఈజీగా వెళ్ళి తవ్వుకు తెచ్చేసుకుంటాం. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పు, విలువైన డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పు. యేసు ప్రభు నీవేం అడగలా, ఆయనకి తెలుసా తెలీదా? అడిగితే కనుక అడిగితే యేసు ప్రభుకు తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు? కలిగి ఉన్నది ఏదియో
ఆయన లేకుండా కలగలేదు. కానీ యేసుప్రభు నీవేం అడగలా. ఏం అడిగాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి? అయ్యా, నిత్య జీవం అనేది ఒకటి ఉందని నువ్వు దానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తున్నావు కదా. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నీ బోధలు విని నేను అది గ్రహించాను. బోధ వింటే సరిపోద్దండి. బోధకుడు ఎలాంటి వాడు అర్థమైపోద్ది మీకు. నాకు తెలిసిపోద్ది. మరి మీకు వింటే బోధలు విన్నప్పుడు మీకు బోధకుడు ఎలాంటి వాడో మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ నాకు అర్థమైపోద్ది. ఏ బోధకుడు బోధ విన్నా స్కాన్ చేసి పడేస్తాను. అలాగ నిమిషాల మీద స్కాన్ చేసేయగలను. దేవుడు నాకు శక్తి సామర్థ్యం ఇచ్చాడు. ఈ బోధ వాస్తవమా అవాస్తవమా, ఈ బోధ నిజమా అబద్ధమా, ఈ బోధలో క్లారిటీ ఉందా లేదా, ఈ బోధ సత్యమా అసత్యమా, ఈ బోధకుడు బైబిల్ ఎంతవరకు చదువుతున్నాడు, ఈ బోధకుడిలో ఏముంది, ఈ బోధకుడు నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వాడేనా, రోషం పౌరుషం ఉన్నవాడేనా, ఇతను నిజంగా నేర్చుకున్నాడా, లేక ఏమీ లేదా, లోపలంతా డొల్లేనా. ఇవన్నీ ఒక దైవ సేవకుడిగా ఆత్మ సహవాసంలో ఉన్నవాడిగా నేను ఈజీగా కనిపెట్టగలుగుతాను. ఈజీగా ఎవరి సామర్థ్యం ఎంత, ఎవరు కాపీ కొడుతున్నారు, ఎవరు ఒరిజినల్గా మాట్లాడుతున్నారు, ఎవరికి లోతైన సత్యం అర్థమవుతుంది, ఎవరు ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలిసిపోతాయి. ఒక బోధకుడు ఒక వంటోడికి మరో వంటోడి గురించి తెలిసినట్టు ఒక బోధకుడు మరో బోధకుడు గురించి ఈజీగా కనిపెట్టగలడు. అలా కనిపెట్టగలిగే స్థాయిలో విశ్వాసులు కూడా ఉండాలి. నేను అదే చెప్తాను. విశ్వాసులు కూడా ఏ బోధకు పడితే ఆ బోధకు పరుగులు తీయకూడదు. ఈ బోధలో వాస్తవం ఉందా లేదా, ఈ బోధలో సత్యం ఉందా లేదా, ఈ బోధలో జీవం ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా పసిగట్టాలి. ఇప్పుడు యేసుప్రభు వారి బోధ విన్నాక అతనికి ఆ బోధకుడు ఏంటో అర్థమయ్యాడు. అందుకే ఎవరు ఏం బోధిస్తారో వాళ్ళ దగ్గరికి అలాంటి వాళ్ళే వెళ్తారు. మీకు అర్థమైందా? మీకు ఏది అవసరమో అక్కడికే కదా వెళ్తారు. ఇప్పుడు నా బోధలో మీకు లోకం కనబడింది అనుకోండి, లోకం కావాలనుకున్న వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. పలానా చోటకి వెళ్తే అప్పులు తీరుతున్నాయట అంటే ఇప్పుడు నేను ఏం బోధించాలి? అప్పుల బాధలా అయితే ప్రభు దగ్గర రెండు అనాలి. ఇంకా వాక్యం చెప్పకర్లా. అప్పుల బాధలో ఉన్న వాళ్ళందరూ రెండంటే అప్పులోళ్ళు ఎక్కువైపోతారు. ఇక్కడ అప్పులోళ్ళు అంటే అప్పులు తీర్చుకోవాలనుకునే వాళ్ళ బ్యాచ్ పెరిగిపోద్ది. అయ్యా మాకు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, మాకు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి, మాకు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి. యూట్యూబ్లో మీ ప్రసంగం ఏమో ఇప్పుడు అప్పుల గురించే చెప్తారు. మీ దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ సాక్ష్యాలు వింటున్నాం. అవి నిజం అబద్ధం కూడా ఆలోచించారు వీళ్ళు. ఆ మనిషి ఎవడో బొమ్మ కనబడింది, నోటితో మైకి తీసుకున్నాడు, ఓ మాట చెప్పేశాడు, నాకు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక అప్పులు తీరిపోని అన్నాడు. అంతే. అది నిజమా అబద్ధమా, లేకపోతే మీ అయ్యగారే సెట్ చేసి పెట్టుకున్నాడా, ఆ మాట అలా చెప్పించాడా, ఏమీ చూడరు. ఇంకా అదిగో యూట్యూబ్లో మేము వీడియో చూసాం, అక్కడికి వెళ్తేనంటే అప్పులు తీరిపోతున్నాయి అంట. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చేస్తున్నాడా ఇంత అప్పులు తీరిపోవడానికి? పోయినా చెక్ రాసి ఇచ్చేస్తున్నాడా నువ్వు రాగానే? ఇప్పుడు నీ దగ్గర ఎక్కడున్నా దేవుడు ఒక్కడేగా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అప్పు తీరుస్తాను దేవుడు అంటున్నాడంటే దేవుడికి ఎందుకంత పక్షపాతం? దేవుడు యూనివర్సల్ కదా. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, ప్రతి ఊరిలో ఉంటాయి. మీరు కాకినాడ బ్యాంక్కి వెళ్తేనే డబ్బులు ఇస్తాం, అమలాపురం వెళ్ళినా ఇవ్వం, యానం వెళ్ళినా ఇవ్వం, రాజమండ్రి వెళ్ళినా ఇవ్వం, విజయవాడ వెళ్ళినా ఇవ్వం, విశాఖపట్నం వెళ్ళినా ఇవ్వం. అక్కడ మా బ్యాంకులు ఉంటాయి కానీ ఆ బ్యాంకులు మాకు సంబంధం లేదు, మా పేరు మీదే ఉంటాయి. కానీ మీరు కాకినాడ వచ్చే డబ్బులు తీసుకోవాలన్నాడు అనుకో బ్యాంకోడు, అదేం బ్యాంకు? ఉత్తి బ్యాంకు, దిక్కుమాల బ్యాంకు, అదేం బ్యాంకు? ఇప్పుడు బ్యాంక్ ఎక్కడున్నా బ్యాంకే కదా, దానికి అన్ని అధికారాలు ఉంటాయి కదా. సంఘం ఎక్కడున్నా సంఘమే. అప్పుడు యేసుప్రభు ఇక్కడ తీర్చినప్పు అక్కడికి వెళ్తే ఎందుకు తీరుస్తాడు? ఇక్కడ తీర్చిన రోగం అక్కడికి వెళ్తే ఎందుకు తీరుస్తాడు? అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అక్కడికి వెళ్తే భౌతికమైన మేలులు జరుగుతాయా జరగవా అని కాదు. అక్కడ నా ప్రభువును ఆకర్షించి నా హృదయంలో పెట్టగలిగే సత్యం ఉందా లేదా అని ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం ఆలోచించాలి? ప్రభువును ఆకర్షించేది ఏమిటి? సత్యమే. సత్యం ఉన్న చోట ప్రభు ఉంటారండి, ఫిక్స్ అది. సత్యం లేని చోట ప్రభు ఉండడు, ఎందుకంటే ఆయనే సత్యం. ఆయనకి సత్యం ఉంటేనే ఆయన ఉంటాడు అక్కడ. సత్యం లేదనుకో ఆయన ఉండడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యమును కొని దానిని దాచుకోమన్నాడు దేవుడు. సత్యం కోసం ప్రయాసపడన్నాడు, సత్యం కోసం పరుగులు తీయన్నాడు. శాపదేశపు రాణి భూమి అంతాల నుండి వచ్చింది, సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందంట. ఏమీ కాదు, సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందంట. శాపదేశపు రాణి ఎక్కడి నుంచి? భూమి అంతాల నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సొలొమోను కంటే గొప్పోడు అంటే దాని అర్థం ఏమిటి? సొలొమోను చెప్పలేని జ్ఞాన సంగతులు కూడా యేసుప్రభు చెప్తారని. అంటే యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఆయన నోట నుండి వచ్చే ముత్యాల లాంటి మాటలు వినడానికి రావాలి. అవి హృదయంలో పడితే ఆటోమేటిక్గా నీ లైఫ్ మారిపోద్ది.
సత్యం వల్లే నువ్వు ఆశీర్వదింపబడతావు, సత్యం వల్లే నీ కుటుంబాలు దీవించబడతాయి. ఎందుకంటే మన కుటుంబంలోకి ఏ చీకటి రాకుండా కాపాడేది వెలుగైన వాక్యమైన దీపం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అది లేనప్పుడు ఎన్నుంటే ఏం ఉపయోగం? అందుకే బోధ విన్నప్పుడు బోధకుడు అర్థం అవ్వాలి. ఆ బోధకుడి దగ్గరికి ఆ బోధన బట్టే వెళ్ళాలి. ఆ బోధలో సత్యం ఉంటే కొంతమంది వెంబడిస్తారు, ఆ బోధలో లోకం ఉంటే మరికొంతమంది వెంబడిస్తారు. అందుకే ఎక్కువ మంది వెంబడించాలంటే లోక సంబంధమైన ప్రసంగాలు చేయాలని అర్థమైంది. కాబట్టి సాతానికి ఈరోజు మనుషులందరినీ ఆ మాయలోనే ముంచి క్రైస్తవ్యాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. అందుకే చూడండి, శరీర సంబంధమైన ఆకర్షణలతోనే పిలుస్తాడు. మా దగ్గర 2 రోగాలు తగ్గిపోతాయి, మా నూనె రాపించుకోండి రోగాలు తగ్గిపోతాయి, మా కర్చీఫ్ కొనుక్కోండి మీ కుటుంబాలు బాగుపడతాయి, ఈ బొమ్మ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి దేవుడి ఆశీర్వాదం వస్తుంది, ఈ బొమ్మ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి దేవుడి ఆశీర్వాదం వస్తుంది, మా దగ్గర బిర్యానీ తినండి షాలోమ్ బిర్యానీ, మీకు రోగాలు రావేమో, మరి మీకు ఆశీర్వాదం అంతా ఇంకా కడుపులో ఇంకెప్పటికీ తినక్కర్లేదేమో ఆ బిర్యానీ తింటే. ఓరు నాయన, ఏమిటి ఇవన్నీ? అంటే అవి కావాల్సిన వారు వాటిని వెంబడిస్తారు. ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు. మాకు అవే కావాలనుకున్నవాడు వాటి వెంట పరుగులు తీస్తాడు. ఎవరు చెప్పారు రోగం తగ్గదని? మీకు అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా అయితే వచ్చేయండి. ఏం చేస్తావు వచ్చేస్తే? ఏం చేస్తావు వచ్చేస్తే? యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తావు. ఎక్కడ లేదు ప్రార్థన? అది అన్ని చోట్ల ఉంది. నువ్వు స్పెషల్గా చేసేది ఏముంది? నువ్వు ఏమైనా దేవుని వాక్యపు యొక్క లోతుల్లోనికి నడిపించి నా అంతరంగాన్ని కట్టి ప్రభువున్న అంతరంగంలో కూర్చోబెట్టుకోగలిగే శక్తిని, జ్ఞానాన్ని నాకు నేర్పించు. అప్పుడు నువ్వు నిజమైన బోధకుడివి. అవి ఏం చేయకుండా ఈ పబ్లిసిటీ ఏంది? ఒక ఆయన అంటాడు బ్యాండ్ కొనుక్కోండి అంటాడు. బ్యాండ్ కొనుక్కుంటేనట్ట సువార్త చెప్పకపోయినా సువార్త చెప్పేసినట్టనట్ట బ్యాండ్ చూసేస్తే. ఓరు నాయన, అప్పుడు నువ్వెందుకు మరి సువార్త చెప్తావు, మాకు స్పాన్సర్ చేయండి, ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి అడగడం ఎందుకు? బ్యాండ్ వేసుకుని రోజు ఇలా స్టైల్ కొట్టచ్చు కదా. బ్యాండ్ వేసుకుని బ్యాండ్ సరిపోద్ది కదా. ఇదో బ్యాండ్ సువార్త, అది కూడా నమ్మి బ్యాండ్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. నిజం. ఎవరైనా అడుగుతారట ఈ బ్యాండ్ ఏంటి బ్రదర్ అని అడుగుతారట. బ్యాండ్ వేసి తిరుగుతుంటే ఎరుపు, నలుపు, ఇంకోటి ఏదో ఉందంట రంగు. ఈ బ్యాండ్ ఏంటి బ్రదర్ అని అడిగితే అప్పుడట, ఓ నువ్వు బ్యాండ్ గురించి కదా అడిగావు, ఇప్పుడు నేను బ్యాండ్ వేస్తాను అనాలట. నీ బ్యాండ్ తగలయ్యా, సిగ్గుండక్కర్లా? అది నమ్మడానికి విశ్వాసం అనేవాడికి బుద్ధి ఉండక్కర్లా. సత్యం ప్రకటించడానికి మైక్ ఇచ్చాడు దేవుడు, సత్యం ప్రకటించడానికి నోరిచ్చాడు, సత్యాన్ని నేర్చుకోవడానికి మెదడిచ్చాడు, దైవగ్రంథం కళ్ళ ముందు ఉంది, పరిశుద్ధాత్ముడు సహవాసంలో ఉన్నాం, చక్కగా నేర్చుకుని బోధించాలి. దేని గురించి బోధించాలి? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. ఎప్పుడు పోతామో తెలీదు. జాగ్రత్తగా ఉండండి. అసలైన దాన్ని సంపాదించుకుని రెడీ అయిపోండి. ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త పడండి. ఇది కదా మనం బోధించాల్సిన బోధ. ఈ బ్యాండ్లు బిర్యానీ లేనిది. కాబట్టి వాస్తవాలు ఆలోచించాలి, వాస్తవాలు అర్థం చేసుకోవాలి, వాస్తవాలు గ్రహించాలి. దేవుని ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా మారకూడదు. దేవుని ఇల్లు సత్యమునకు స్తంభంగా నిలబడాలి తప్ప వ్యాపార పుట్టిల్లుగా మారకూడదు. దేవుని ఇల్లు ఎప్పుడు కూడా మన బాధ్యత మర్చిపోకూడదు. చచ్చిపోయేదాకా మనందరిది ఒకటే బాధ్యత. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నేను ఎలాగైతే రక్షణలో నిలబడ్డానో ఇతరులందరినీ రక్షణలోనికి నడిపించడానికి నేను కంకణం కట్టుకోవాలి. ఇది నా బాధ్యత, ఇది నా భారం అని నిలబడాలి. అంతే. అది తప్ప వేరే ఏమీ ఉండకూడదు మనకి. వేరే గురది నిశ్చయం అనేదే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 100 గురులు లేవు, ఒకటే గురి ఉంది, ఒకటే గురి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఒకటే మార్గం, ఒకటే గురి. ఆ గురి యొద్దకే అందరూ పరిగెత్తాలి. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. సరే చదువుదాం. ఇప్పుడు ఈ బోధకుడు బోధ విని వచ్చి అడిగాడు. ఏమడిగాడు నేరుగా? అయ్యా బోధకుడా, సద్బోధకుడా, మళ్ళీ మామూలు బోధకుడు కాదు. ఏ బోధకుడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనొకటకు నేనేం చేయాలి? ఒక బోధకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసంతా నిత్య జీవం వైపు తిరిగితే అది నిజమైన బోధ. ఓ బోధకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మనసంతా లోకం వైపు తిరుగుతుంది కనుక దొంగ బోధ, దుర్బోధ. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు నమ్మకపో. చూసుకుందాం, రేపొద్దున తీర్పు దినాన అప్పుడు మాడుకుందాం. ఏం కంగారు పడక్కర్లా. అన్ని ఖాతాలు ఓపెన్ అవుతాయి.
ప్రతి ఒక్కరికి న్యాయమైన తీర్పు ఉంటుంది. నా ధైర్యం అదే. ఎక్కడైనా ఇలా రొమ్మిరుచుకుని మాట్లాడతా ఇదే విషయాన్ని, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, భయపడను. దానికి కారణం రేపొద్దున న్యాయమైన తీర్పులో నిలబడబోతున్నాను. నేను ఫుల్గా సిద్ధపడి ఉన్నాను, ప్రిపేర్ అయి ఉన్నాను. న్యాయమైన తీర్పులోకి వెళ్ళబోతున్నాను రేపొద్దున. నేను అక్కడ ఉంటుంది నాకు ఘనత, మహిమ ఏమున్నా, చీత్కారమైనా ఏదైనా, రాజపూజ్యమైన, అవమానమైన అన్నీ అక్కడే తేల్చుకుందాం. ఇక్కడ కాదు. ఇక్కడ మనుషులు ఒక్కోసారి ఒక్కోలా మారిపోతారు. మనిషి ఎస్ అంటే ఎంత, మనిషి నువ్వు అంటే ఎంత, దేవుడు అనాలి ఎస్ అని. కాబట్టి మోసపూరితమైన వక్ర బోధలు మంచివి కావు సంగమా, గుర్తుపెట్టుకోండి. సత్యం ఎప్పటికీ సత్యమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మనసులో ఏం మెదలాలి? ఆ బోధ వింటున్నంతసేపు నిత్య జీవం గురించి ఆలోచనలు రావాలి, పరలోకం గురించిన ఆలోచనలు రావాలి, రాబోయే జీవితం ఉందని నీకు అర్థం కావాలి. మరో లోకానికి నేను వెళ్ళబోతున్నాను, అక్కడికి వెళ్ళే లోపు నాలో ఉన్న పాపం మొత్తం సమసిపోవాలన్న సత్యం తెలియాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సారూప్యంలోనికి నేను అడుగు పెట్టాలనే జ్ఞానం, వివేకం నీకు రావాలి. అవేవి రావట్లేదు అనుకో, కేవలం 60-70 సంవత్సరాల జీవితం చుట్టూనే తిప్పుతున్నారనుకో, ఆ బోధ వాస్తవం కాదు, ఆ బోధ సరైంది కాదు, అది నీకు మంచి ఆహారం కాదు. నీకేం విటమిన్లు, మినరల్స్ లభించవు అందులో. అర్థమైందా? ఏదైనా ఫుడ్ తింటేనట, చిన్న విషయం చెప్తాను, ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడట, ఈ ఫుడ్ వల్ల నాకు ఏదైనా నా శరీరానికి మేలు జరుగుతుందా అని చూసుకుని తినాలట. ఏం తినాలట? ఫుడ్ తింటున్నప్పుడు ఈ ఫుడ్ వల్ల నా శరీరానికి ఏదైనా మేలు జరుగుతుందా, ఈ ఫుడ్లో నుంచి నాకేమైనా ప్రోటీన్ వస్తుందా, మినరల్స్ వస్తాయా, విటమిన్స్ వస్తాయా, ఫ్యాట్ వస్తుందా, ఫైబర్ వస్తుందా, కార్బ్స్ ఎంత ఉంటాయి, నా బాడీకి కావాల్సిన అన్నీ ఇందులో ఉంటాయా, ఉండవా, ఇవన్నీ చూసుకొని ఆ ఫుడ్ నోట్లోకి పంపించాలి. ఎంతమంది అలా చేస్తున్నారు? చేయి చూపించండి. మీలో నేను ఏ తిన్నా అన్నీ చూసుకుని తింటానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి ప్లీజ్. 1 2 ఇంకా 3 4 అంతేనా? మిగిలిన వాళ్ళు ఏది పడితే అది తోసే బ్యాచ్ కదా. దొరికినట్టు తోసేసే బ్యాచ్ ఇక్కడ. స్వీట్ తోసేయి, కురుకురే తోసేయి, బంగాళదుంప చిప్స్ తోసేయి, ఇంకేమైనా రోడ్డు మీద దొరికేవి తోసేయి, ఆ నూనె ఎలాంటి నూనె మనకు అనవసరం తోసేయి, మైదాపిండి అబ్బా శుభ్రంగా తోసేయి, డ్రింకులు మర్చిపోకూడదు వాటిని తోసేయి, లోపల వేసేయి. ఇంకేంటి? ఏది దొరుకుతుంది వేసేయడమే. ఇదేమన్నా డస్ట్బిన్నా? స్వీట్ షాప్కి వెళ్ళడం, రంగురంగుల స్వీట్లు ఏమన్నా చూసుకోవడం, తోసేయటం. ఆగలేనండి అంటాడు మళ్ళీ ఒక ఆయన. చూస్తే ఏమవలేడట, ఆగలేడట, మహానుభావుడు. ఈ ఫుడ్ వల్ల నాకు ఏ లాభం వస్తుంది అని ఆలోచించకుండా తిన్న ప్రతి ఒక్కడు వ్యాధుల బారిన పడతాడు, శరీరం వీక్ అయిపోద్ది, బలంగా ఉండలేడు. ఈ ఫుడ్ వల్ల నాకు ఏం లాభాలు ఉన్నాయని తెలుసుకుని తిన్నోడు బాగుపడతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? చెడ్డదానిని తృణీకరించగల సామర్థ్యం ఉంటుంది, చెడ్డదానిని నిరాకరించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇది చెడ్డది అంటే నాకు వద్దు అని నిర్మోహమాటంగా వదిలేస్తాడు. మరి భోజనం కూడా బోధ కూడా భోజనమే కదా. ఈ బోధలో ఏముందని పరీక్షించగలిగే సామర్థ్యం నీకు లేనప్పుడు ఏ బోధకు పడితే ఆ బోధకి గాలికి చెదరగొట్టబడి పొట్టులా తిరుగుతావు, అది హృదయంలో పెట్టుకుంటావు, మానసికంగా ఆత్మీయంగా బలహీనత పాలైపోతావు, నిత్య జీవానికి దూరం అయిపోతావు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్త. తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? ఏది పడితే తినకూడదు. రోజు చక్కెర కన్జ్యూమ్ చేస్తాం కదా, చక్కెర ఎంత ప్రమాదం తెలుసా అది? అసలు మానవ శరీరానికి చక్కెర వల్ల ఏ సమెత్తు ప్రయోజనం కూడా ఉండదు. మానవ శరీరానికి చక్కెర, ప్రాసెస్ చేయబడిన తెల్లటి చక్కెర, దానివల్ల ఏ సమెత్తు ప్రయోజనం కూడా ఉండదు. కానీ డైలీ కొట్టు దగ్గరికి వెళ్ళరా, 5 కేజీలు చక్కెర తెచ్చేయి, 2 కేజీలు చక్కెర తెచ్చేయి. ఏం చేద్దాం దీంతో? ఏదైనా చేయొచ్చు. లోపలికి ఎంత తీసుకుంటామో దాన్ని మనకు తెలియకుండానే. రోగాలన్నీ వచ్చిన తర్వాత, శరీరం మొత్తం కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తాం,
డాక్టర్ గారు ఏం డాక్టర్ గారు అయిపోయింది లోపల. ఇలా ఎన్నో ఉన్నాయి మనం లోపలేసేసేవి. సర్లే ఏదేదో తిని చచ్చిపోయావు అనుకుందాం, పోతే పోయావులే. మరి ఆత్మకి ఏది పడితే అది వేసేస్తే ఎలాగా? అందుకే ఈ రోజు నుంచి నా పిల్లలుగా మీరు నేర్చుకోండి, పరీక్షించుకుని తినండి. ఏం తిన్నా ఏంటి, మీ పిల్లలకు కూడా పరీక్షించుకుని పెట్టండి. పిల్లలు కదా అని ఏది పడితే అది పెట్టేకండి, పునాదులు పాడైపోతాయి. పునాదులు పాడైపోతే 13 అంతస్తుకో 50 అంతస్తుకి వెళ్ళాక నిన్నే తెచ్చుకుంటాడు. నీ బిడ్డ ఒక 20 అంతస్తుకి వెళ్ళాక పునాది వేసావు, నువ్వు 20 అంతస్తుకి వెళ్ళాక ఎవరిని తెచ్చుకుంటాడు? మా అమ్మ మా నాన్న ఇలా తగలేశారు నన్ను అనుకుంటాడు. ఎవడొక నాకలేటోడు చెప్పేస్తాడు ఏదో రోజు, చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఏం పెట్టిందిరా నీకు, మీ నాన్న ఏం పెట్టాడురా నీకు, మంచి పెట్టాడా చెడ్డవ పెట్టాడా అంటే ఏ చెడ్డవ పెట్టాడు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని తెచ్చుకుంటారు. ఆడెవడో అమ్మని జైల్లో ఉండి చెవి కొరికేసాడంట, చిన్నప్పుడు చెప్పారు కదా. దొంగతనం చేస్తే ఎత్తుంటే బాగా తెచ్చారు బొమ్మను లోపలెట్టేసేదట. అప్పుడు రోజు జైల్లో బాగా పెద్ద దొంగ అయిపోయాక జైల్లో ఉరిశిక్ష చేస్తే నీ ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మతో చెవిలో మాట్లాడాలన్నాడట. అమ్మను పిలిపిస్తే చెవి కొరికేసాడట. అప్పుడు చెప్పాడట, దుర్మార్గురాలా, నువ్వు ఆ రోజే నాకు బుద్ధి చెప్పి ఉండుంటే, దొంగతనం తప్పురా అని చిన్నప్పుడు చెప్పి ఉండుంటే ఇంత పెద్ద దొంగన అవ్వకపోతే ఈరోజు ఇలా ఉరిశిక్ష పడకపోయేది కదా అన్నాడట. అలాగా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి పెట్టేది వినిపించేది అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. బోధ ముఖ్యం అబ్బా, గుర్తుపెట్టేసుకోండి అందరూ. ఏ బోధ పడితే ఆ బోధ గాలికి చెదరగొట్టబడి పొట్టులో పోకండి. పోయారా ఆ బోధ మిమ్మల్ని నాశనం చేసేది. క్వాలిటీ ఫుడ్ తినండి, క్వాలిటీ లేకపోతే వద్దని చెప్పండి. అది ఎంత కాస్ట్లీ ఫుడ్ అయినా సరే అది మన శరీరానికి కీడు చేసేది అయితే ఏమని చెప్పాలి? వద్దు అని చెప్పాలి. వద్దంతే, నాకు వద్దు, నేను తిన్నాను, నా నోట్లో పెట్టనది అని చెప్పాలి. మెల్లిమెల్లిగా ప్రయత్నం మొదలుపెట్టి ఆ స్థాయికి చేరుకోండి. ఇప్పుడు అవదలండి, మీ ఇళ్లలో ఆల్రెడీ డబ్బాల్లో నిండబెట్టుకుని ఉంటారు. అవన్నీ పారబోయడానికి మనసు రాదు. పారబోసేయగలరా? మైదాపిండి పారబోసేస్తారు ఇంటికి వెళ్ళిన. అబ్బే మైసూర్ బజ్జీ అంట, పోదు కానీ మైసూర్ పోదు కానీ ఇంకా ఒకటే మైసూర్. ఇంకా ఏదో నెలకో 2 నెలలకో ఒకటి తిన్నామంటే ఒక అర్థం ఉంది. మేము పొద్దునే చూస్తుంటాం, అక్కడ పళ్ళులో పేర్చేస్తాడు, ఇన్ని ఉంటాయి, నిలబడిపోతారు వరుసగా. ఒక్కొక్క ప్లేట్లు వేసుకోవడం, అనుకోవడం, లోపల తోసేయడం. ఓరు నాయన ఎట్ట తినేస్తున్నారేంద్ర బాబు మైదా పిండి అనిపిస్తుంది మాకు ఆ హోటల్ దగ్గర చూస్తుంటాను అలా వెళ్తున్నప్పుడు. అది మంచిది కాదు శరీరానికి, అసలు గట్ట దాన్ని యాక్సెప్ట్ చేయదు. అయినా వేస్తాం లోపల, అయినా వేస్తాం. పోస్టర్లు అంటించుకోవడానికి పనికొస్తుంది మైదా పిండి. దేనికి? పోస్టర్లు అంటించుకోవడానికి. నువ్వు పొట్టకంటిచ్చేస్తున్నావు పేగులకి కదా. కాబట్టి వద్దన్నవి ప్రయోజనకరం కావు అని తెలిసినవి నిరాకరించడం నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదారు. ఈ వచనాన్ని కేవలం మందుకి, బ్రాందీకి, విస్కీకి ఆపాదిస్తారు మన వాళ్ళు. ఏం మైదా పిండికి ఆపాదించవచ్చు కదా, అది కూడా అలాంటిదే కదా. చక్కెరకి ఆపాదించవచ్చు కదా, టేస్ట్ సాల్ట్కి ఆపాదించవచ్చు కదా. ఇవన్నిటికీ ఆపాదించరు. బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, డ్రింకులు, చెత్త చెదారం, వీటికి ఆపాదించరు. స్వీట్లు అవన్నీ ఆహారము కానివా కావా? వాటి కొరకు రోకలు ఇవ్వట్లేదా మీరు మరి? కాబట్టి భోజనం, బోధ, భోజనం గురించి మీకు బాగా అర్థమైతే ఆ బోధ గురించి కూడా బాగా అర్థం చేసుకోండి. ఏది లోపలికి వెళ్ళాలి, ఏది లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడ ఆపాలి. బెత్తడి ఉంటుంది నాలుక, దాని టేస్ట్ కోసం మొత్తం దీని అంతటిని పాడు చేస్తుంటాం. చిన్న టేస్ట్ దీనికి ఉంటుంది, ఒక 5 నిమిషాల్లో నవ్వులేసి మింగేసాము అనుకుంటాం అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఇంక మొత్తం నాశనమే. ఇక్కడికి వెళ్ళి 3-4 గంటలు ఉంటుంది లోపల. దాని తాలూకా ప్రభావం నెలల తరబడి ఉంటుంది. నెలల తరబడి ఎంత దెబ్బ కొట్టేస్తుందో తెలియదు. అలా దెబ్బ కొట్టే వాటిని ఏం చేయాలి? మెల్లిమెల్లిగా తృణీకరించాలి. సరే, ఇప్పుడు బోధ దగ్గరికి వెళ్ళిపోదాం. భోజనం బాగా అర్థమైంది కదా. భోజనంతో పాటు బోధన కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు బోధ దగ్గరికి వెళ్తే అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి పోవడానికి నేను ఏం చేయాలని అడిగాడు మంచోడు. నన్ను అడిగితే
ఐ లవ్ హిమ్ అలాట్. ఎందుకంటే ఆ ఆలోచనే చాలా మందికి రాదు. నిత్య జీవానికి పోవడానికి నేనేం చేయాలి? బాబుని కంట్రోల్లో పెట్టుకోండి. ఎవరు బాబు? బాబు పాప తీసుకోండి త్వరగా, తల్లిదండ్రులు వచ్చి అలా వదిలేయకండి పిల్లల్ని, రైట్? అప్పుడు ఏమడుగుతున్నాడు? అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు అంటే నీ ఉద్దేశంలో నేను నీకు ఎలా అర్థమైన క్వశ్చన్ అనమాట అది. దేవుడు ఒక్కడే తప్ప మరెవడు సత్పురుషుడు కాడు. నన్ను ఏ ఉద్దేశంలో అర్థం చేసుకుని సత్పురుషుడు అన్నావు? అది యేసుప్రభు క్వశ్చన్. నువ్వు నన్ను దైవత్వం గలవాడిగా, దేవుడిగా నమ్మావా, నమ్మలేదా? నన్ను సత్పురుషుడని ఎలా చెప్పావు నువ్వు? అది యేసుప్రభు క్వశ్చన్. అప్పుడు ఆయన అన్నాడు చూడండి, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ నీ వెరుగుదు కదా. అప్పటికి ఇంకా కొత్త నిబంధన రాలేదు, గుర్తుపెట్టుకున్నారా? అప్పటికి ఇంకా ఏం రాలేదు, క్రొత్త నిబంధన రాలేదు. ఇది ఎప్పుడు చెప్తుంది యేసుప్రభు వారు? ధర్మశాస్త్ర కాలంలో. అప్పటికి ధర్మశాస్త్రమే ఉంది కాబట్టి, ఆ అధికారికి ధర్మశాస్త్రమే తెలుసు కాబట్టి ఇంకా సర్వసత్యం, పరిపూర్ణమైన జ్ఞానం ఇంకా ఉంది. యేసుప్రభు వారు తర్వాత చెప్పారు, నూతన నిబంధనలు అపోస్తలులు చెప్పారు. ఇంకా అవన్నీ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తున్నావా అని అడిగారు. ఈ ఆజ్ఞలు కొత్త నిబంధనలు కూడా ఉంటాయి సుమా, గుర్తుపెట్టుకోండి. ఇవి ధర్మశాస్త్రంలోనూ ఈ ఆజ్ఞలు, ఈ మోరల్లా న్యూ టెస్టిమెంట్లో కూడా ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. చదవండి. అందుకు అతడు ఏమన్నాడు తెలుసా? బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానని నేను. సూపర్ కదా. బాల్యము నుండి వీటన్నిటిని నేను ఏం చేస్తున్నాను? అనుసరిస్తున్నాను అన్నారు. అప్పుడు నెక్స్ట్, అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అన్నీ బాగున్నాయి బాబయ్య, నీకు ఒకటే కొదువుగా ఉందన్నారు. అన్నీ బాగున్నాయి, నీకు ఎన్ని కొదువుగా ఉన్నాయి? ఓన్లీ వన్ థింగ్, నీకు ఒక్కటే కొదువుగా ఉంది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నారు. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకివ్వు అన్నారు. పరలోకమందు ధనాన్ని కూర్చుకో అన్నారు. ఏంటి, మొత్తం బోధంతా పరలోకం చుట్టూ తిరుగుతుంది కదా. బోధంతా పరలోకం చుట్టూ తిరుగుతున్నప్పుడు భూలోకం గురించి మాట్లాడట్లేదు కదా యేసుప్రభు. అది విశ్వసించి, అది ఇష్టపడి అబ్బాయి యేసుప్రభు దగ్గరికి అధికారి వచ్చాడు కదా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, అన్నీ బాగున్నాయి బిడ్డ, నువ్వు నీతి సూత్రాలన్నీ బాగానే పాటిస్తున్నావు. వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావు, నీతికి సంబంధించిన ఆజ్ఞలన్నీ బాగానే పాటిస్తున్నావు. కానీ ఇంకొక ఆజ్ఞ ఉంది. అదేమిటంటే, మేలైనది చేయనెరిగియు అలా చెయ్యని వానికి పాపం కలుగును అనే ఆజ్ఞ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ నీతి సూత్రాలన్నీ బాగానే ఫాలో అవుతున్నావు, కానీ పరలోకంలో ధనం కూర్చుకోవాలి అనే ఒక సూత్రం కూడా ఉంది. ఆ సూత్రాన్ని నువ్వు ధనవంతుడు అయ్యుండి కూడా ఫాలో అవ్వట్లేదు. అది యేసుప్రభు వారి బోధ. ఇప్పుడు నువ్వు బేదోడివేం కాదు కదా. నువ్వు బేదోడివి అయితే వేరే లెక్క ఉంటుంది. నువ్వు బేదోడివి కాదు, నువ్వు ఎవరివి? ధనవంతుడివి. నీ దగ్గర చాలా ధనం ఉంది, నువ్వు దాచుకున్నావు దాన్ని. నీ ధనమంతా నీ ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు ధనవంతుడు అయ్యావు. నీ ధనమంతా నీ అకౌంట్లో ఉంది కాబట్టి నువ్వు ధనవంతుడు అయ్యావు, ధనవంతురాలు అయ్యావు. నువ్వు దాచుకున్నావు దాన్ని. నువ్వు నీతి సూత్రాలు అద్భుతంగా ఫాలో అవుతున్నావు, నీతి సూత్రాలు ఎక్సలెంట్గా ఫాలో అవుతున్నావు. కానీ నువ్వు ఫాలో అవ్వట్లేనిది ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, నీకు దేవుడిచ్చిన ధనాన్ని కేవలం దాచిపెట్టి దాని వైపు చూస్తున్నావు అంతే. దాచిపెట్టి దాన్ని చూసుకుంటున్నావు, ఆనందపడుతున్నావు. నువ్వు ధనవంతుడివి, అధికారివి కూడా. నువ్వు అధికారివి, అట్ ద సేమ్ టైం ధనవంతుడివి. నీ దగ్గర ధనం ఉంది, నీకు దేవుడే ఇచ్చాడు ఆ ధనాన్ని, కానీ నువ్వు దాన్ని దాచావు. యేసుప్రభు అన్నారు, నువ్వు దాన్ని నమ్మి బేదలకు ఇవ్వు, పరలోకమందు ధనాన్ని కూర్చుకో, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే నన్ను వెంబడించు. యు మస్ట్ ఫాలో లార్డ్ జీసస్. యేసు ప్రభువును వెంబడించాలి, నువ్వు తప్పనిసరిగా వెంబడించాలి. యేసు ప్రభువుని నేనెందుకు వెంబడించాలి అంటావా? ఆయనే మార్గం కాబట్టి. నువ్వు ఆయన ఫాలో అయితేనే ఆయన ఉన్న చోటుకి వెళ్ళగలవు. కాబట్టి నీకు ఫాలో అవ్వడం ఇష్టం లేదనుకో యేసు ప్రభుని, ఆయన ఉన్న చోటుకి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఆయన ఉన్న చోటుకి వెళ్ళాలనుకుంటే యు మస్ట్ ఫాలో లార్డ్ జీసస్ క్రైస్ట్. అందులో ఎలాంటి సందేహం లేదు. లేకపోతే ఇక్కడే ఉండిపోతావు. ఇక్కడే ఉండిపోవడం అంటే అర్థం ఏమిటి? విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడ్డం అంటే పైకి పోవు, పాతాళానికి పోతావు. విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదని ప్రేమించారు. యేసు అతనిని ప్రేమించి అని వ్రాయబడింది అక్కడ.
యేసు అతనిని ప్రేమించాడట. ప్రేమించి నీకు ఇంకనూ ఒకటి కొదువుగా ఉంది. మరో సువార్తలో ఉంటుంది యేసు అతన్ని ప్రేమించారని. నీకు ఇంకనూ ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక. చూశారు, చాలా దాచేశాడు. చెప్పాను కదా, ధనవంతుడు ఎప్పుడైనా పడతాడు, దాచుకున్న దాన్ని బట్టే నువ్వేమవుతావు, ధనవంతుడు అవుతావు. నువ్వు దాచుకున్న దాన్ని బట్టి నువ్వు ధనవంతురాలు అని పిలువబడతావు. చాలా దాచేశాడు, అప్పటికే చాలా దాచేశాడు. సంచుల నిండా కొట్లు కట్టి పెద్దవి చేసి దాచేశాడు. అంత దాచాడు గనుకనే, ధనవంతుడు గనుకనే ఆ ధనాన్ని ఖర్చు పెట్టమన్న మాట అతనికి నచ్చలేదు. నీతి సూత్రాలు పాటించడానికి ఖర్చు పెట్టక్కర్లేదు. వ్యభిచరించవద్దు, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. నరహత్య చేయొద్దు, మనసును కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నోటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా నీ తల్లిని తండ్రిని సన్మానించు, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే సరిపోద్ది. ఇంకా దొంగిలవద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దు, దొంగిలొద్దు, దొంగతనం చేయొద్దు అంటే ఇతనికి దొంగతనం చేసి కర్మ లేదు. ఎందుకంటే ఇతనికే బోల్డ్ అంతా దాచుకుని ఉన్నాడు, అప్పటికే ఎక్కువ ఉంది, ఇతని దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి దొంగతనం చేయాల్సిన నెసెసిటీ లేదు. కాబట్టి ఇవన్నీ బాగానే ఫాలో అవుతున్నాడు కూడా. ఎప్పటి నుంచట? చిన్నప్పటి నుంచి నీతి సూత్రాలు పాటిస్తున్నాడు. కానీ మేలైనది చేసే అవకాశం ఉండి కూడా చేయకపోవడాన్ని దేవుడు నేరంగా పరిగణిస్తాడట. నువ్వు అవకాశం ఉండి ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తాడట. దేవుడు నేరంగా పరిగణించేటువంటి ఆ విషయంలో ఇతడు దేవుని ఎదుట సంపూర్ణుడుగా లేడు. ధనాన్ని దాచుకొని దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో వెనకాడుతున్నాడు. ధనాన్ని దాచుకుని, అది దేవుడిచ్చిన ధనాన్ని దాచుకుని దేవుని చిత్తాన్ని జరిగించడంలో వెనకాడుతున్నాడు. ఆ ఒక్క విషయంలో వెనకబడ్డాడు. ధనం అతన్ని లాగేసింది. ఆ ఒక్క విషయంలో ధనం అతన్ని కట్టిపడేసింది. ఆ కట్టిపడేయడం వల్ల అతడు మిక్కిలి ధనవంతుడు కనుకని వ్రాయబడిన చూడండి 23లో ఏమనుంది? మిక్కిలి అంటే బోలెడంత డబ్బు దాచుకుని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. మిక్కిలి, పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు లోకా ద్వారా, మిక్కిలి ధనవంతుడు, బోలెడంత డబ్బు లోపల దాచుకుని వచ్చాడు. ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడ్డాడు. అయ్యో నేను ఖర్చు పెట్టలేనయ్యా, నువ్వు ఖర్చు పెట్టమంటున్నావు, నేను ఖర్చు పెట్టలేను, నా వల్ల కాదు, ఖర్చు పెట్టడానికి కాదు నేను దాచుకున్నది, చూసుకుని ఆనందపడడానికి దాచుకున్నాను, నేను ఖర్చు పెట్టలేను, నా వల్ల కాదు, నేను ఖర్చు పెట్టలేనని ఒప్పుకున్నట్టే. ఇంకది మిక్కిలి వ్యసన పడ్డాడంట, బాధపడ్డాడనమాట. ఏంటి ఇలా చెప్పావు, ఇన్ని పాటిస్తున్నాను, నేను పరలోకం పోతానని చెప్పాలి కదా నువ్వు. వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిని తండ్రిని సన్మానిస్తున్నాను, అన్నీ చేసినందుకు నేను ఎక్కడ పోతానని చెప్పాలి? నువ్వు పరలోకం పోతానని చెప్పాలి. కానీ నువ్వేమన్నావు? ఇవన్నీ ఓకే నాన్న, నువ్వు పరలోకం వెళ్ళడానికి ఇంకొకటే ఆటంకంగా ఉంది, నువ్వు పరలోకంలో ధనం కూర్చుకో, బోల్ డబ్బు దాచేసావు, నీ ఇనపెట్టి నిండా డబ్బు ఉంది, నీ దగ్గర బోలెడంత బంగారం ఉంది, నీ దగ్గర బోలెడైన ఆస్తిపాస్తులు భూములు ఉన్నాయి, బాగా దాచిపెట్టుకున్నావు. ఒక 5-6 తరాలు సరిపడినా తరగనంత ఆస్తి, లేదా 10-15 తరాలు తిన్నా తరగనంత ఆస్తి దాచిపెట్టుకున్నావు. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. అతడు అన్యాయంగా సంపాదించాడని లేదు ఇక్కడ. ఐ థింక్ అతను న్యాయవంతుడే అయి ఉండొచ్చు, న్యాయంగా సంపాదించింది అయి ఉండొచ్చు కూడా. కానీ ఆ న్యాయంగా సంపాదించిన దానిలో నుండి కూడా నువ్వు పరలోకమంది ఏం కూర్చుకోవాలని ఆజ్ఞ చెబుతోంది? ధనం కూర్చుకోవాలి. అందరికీ ఆజ్ఞ ఉంది. ఇది మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. కేవలం నీతి సూత్రాలు ఒక్కటే సరిపోవు. త్యాగపూరితమైన మనసు ఉండాలి, ఇతరులకు మేలు చేసే మనసు ఉండాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించే మనసు ఉండాలి, ప్రభు పని జరిగించగలిగే మనసు ఉండాలి, సువార్త పరిచర్య చేయగలిగే మనసు ఉండాలి, నీ సంపాదనలో నుండి శ్రేష్టమైన భాగాన్ని ప్రభు కొరకు ఖర్చు చేయగలిగే మనసు ఉండాలి. అది దేవుడు పరీక్షలో భాగం. అది పరీక్షలో భాగం. నువ్వు సంపాదించిన దాన్ని సత్క్రియలకు వినియోగిస్తున్నావా లేదా అన్నది కూడా దేవుడు చూస్తాడు. అది కొత్త నిబంధనలో చాలా క్లారిటీగా చెప్పాడు. అది మీకు చూపిస్తాను, అయితే తర్వాత చదువుదాం. ముందు యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు
ఆ దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నారు. చూడండి, అతడు 24వ వచనం, యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, అప్పుడు ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. పేతురు సాక్ష్యం ఇచ్చాడు, అయ్యా అతనికి కలిగినవి అతను విడిచిపెట్టలేకపోతున్నాడు, నిన్ను వెంబడించలేకపోతున్నాడు, కానీ మాకు కలిగినవి మేము విడిచిపెట్టేశాం. చూడండి, ఇక్కడ విడిచిపెట్టడం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అవి ఎక్కువ తక్కువ అనేది కాదు ముఖ్యం. ప్రభు కొరకు మనం ఏదైనా వదులుకోగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం. ప్రభు కొరకు మనకున్నంతలో మన సామర్థ్యం మేరకు మనం పని చేయగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం. ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఇది ఇతను అన్నాడు, పేతురు అన్నాడు, అతనితో ముఖమే చెప్పాడు యేసు ప్రభు. అతన్ని చూచి అనుందా, పక్కకు చూసానుందా? ఎవరిని చూచి? ఆల్రెడీ బాధపడుతున్నాడు చూచి. మనం బాధపడుతున్నాడు చూసి ఇంకా బాధ పెడతామా? బాధపడుతున్నాడు చూసి ఇంకా బాధ పెడతామా? యేసు ప్రభు మేలుకోరే స్నేహితుడు. మేలుకోరి స్నేహితుడు గాయమే చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. యేసు ప్రభు మేలుకోరే స్నేహితుడు అమ్మా. ఆయన బోధలో ఎప్పుడు సత్యమే ఉంటుంది, సత్యమే ఉంటుంది. ఆయన కేవలం ఈ చిన్న జీవితాన్ని మాత్రమే చూడ్డు, రాబోయే జీవితాన్ని అంతటినీ చూడగలిగే సమర్థుడు మన ప్రభువు. భవిష్యత్తు చూడగలిగే సమర్థుడు మన ప్రభువు. అందుకే చూశాడు, భవిష్యత్తు చూశాడు, అతని భవిష్యత్తు చూశాడు. అరే నాయనా, నువ్వు అన్నీ బాగున్నావు, ఈ ఒక్కదానికి ఎందుకు స్టిక్ అయిపోయావు? నువ్వు మేలు చేయి, పరలోకంలో ధనం కూర్చుకో. ఎందుకో దాచుకుని పరలోకంలో ధనం కూర్చుకో అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ మాట ప్రభు చెప్పారో అతను వ్యసన పడ్డాడంట, నచ్చలేదు. అప్పుడు ముఖం మీద అన్నాడు, నువ్వు ధనవంతుడివి, ధనాన్ని విడిచిపెట్టలేవు, ధనాన్ని దేవుని పనిలో వాడలేవు, ధనాన్ని నువ్వు ఖర్చు చేయలేవు, నీ ధనాన్ని పేదల పరిచర్యలో ఉపయోగించలేవు, గనుక నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడివి కాదు. నిజంగా దేవుని రాజ్య వారసుడిగా ఉండాలనుకుంటే ఈ మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి. నీకు అది లేదు అని చెప్తే అప్పుడు వెంటనే పేతురు తగులుకొని అంటున్నాడు, అయ్యా అతను గొడవ మాకు తెలియదు, కానీ మేమైతే మాత్రం సమస్తాన్ని విడిచిపెట్టి మాకు కలిగిన వాటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించితే మనకు ఆయన అన్నాడట. 29వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుని రాజ్యము నిమిత్తమై అనగా, దేవుని రాజ్యం అనగా, రాజ్యం అంటే మట్టి కాదోయ్, రాజ్యం అంటే మనుషులోయ్, రాజ్యం అంటే కట్టడాలు కాదోయ్, రాజ్యం అంటే ఆత్మలోయ్, ఆత్మల రక్షణ నిమిత్తం. రాజ్య విస్తరణ అనగానే కట్టడాలు పెరగడం కాదు, కట్టడాల లోపల మనుషులు పెరగాలి. అర్థమైందా? మా కుటుంబం పెద్దది అంటే 10 బెడ్రూములు, 10 హాళ్ళు, 10 వంటగదులునా? మా కుటుంబం పెద్ద అంటే అర్థం ఏమిటి? కుటుంబంలో సభ్యులు ఎక్కువ మంది ఉంటారని అర్థం. దాన్ని కుటుంబం పెద్ద అనాలి తప్ప మా కుటుంబం పెద్ద అన్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్ అంతా చూపించకూడదు. ఆ ఫంక్షన్ హాల్ అంతా చూపించి ఇద్దరే ఉన్నారనుకోండి, అందులో ఏమిటి ఉపయోగం? అది చిన్న కుటుంబమే లెక్క, అది చిన్న కుటుంబమే. ఇప్పుడు దేవుని రాజ్యం అనగానే మనుషులు, కట్టడాలు కాదు. కట్టడాల క్రింద ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. మనుషుల్ని బట్టి కట్టడాలు పెద్దవవ్వాలి. మనం ఒక వస్త్రం కొనుక్కున్నామంటే సైజుని బట్టి కొనుక్కుంటాం. నీకు మీటర్ పడద్దా, మీటర్న్నర పడద్దా, 2 మీటర్లు పడద్దా? దేన్ని బట్టి? నీ బాడీ సైజుని బట్టి. పసిబిడ్డకి మీటర్లో 2 మీటర్లు ఎందుకు? పసిబిడ్డకి అన్నేసి మీటర్లు అవసరం లేదు, ఎందుకంటే ఆడి సైజు తక్కువ, చిన్నోడు కాబట్టి అంత అవసరం లేదు. మనం బాగా పెద్దగా ఉన్నప్పుడు మన సైజుని బట్టి మనకు మీటర్లు పెరుగుతాయి. అలాగే సంఘము జనాలను బట్టి కట్టడం ఉండాలి, అందులో సత్య సంబంధులు ఉండాలి, దేవుని రాజ్యం కొరకు త్యాగపూరితంగా పైనున్న వాటిని వెదికేవారు కావాలి, పైన పరలోకమందు ధనం కూర్చుకునేవారు కావాలి. అలాంటి వారిదే దేవుని రాజ్యం. స్వార్థపరులు కాదు. స్వార్థపరులు దేవుని ఎదుట నిలబడరు, పనికిరారు వాళ్ళు.
చూడండి ఇక్కడ ఏం రాయబడుతుందంటే ఆయన రాజ్యం, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, రెండోది ఎవరినైనాను, భార్యనైనను, ఏమంటున్నారు ఆయన? భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవ్వడును ఇహమందు చాలా రెట్లు వస్తాయట. చూశారు ఇక్కడ ఎంత మంచి మాట చెప్పారంటే, ప్రభు నువ్వు ఇక్కడ ఏదైనా ప్రభు కోసం వదులుకుంటే దానికి సంబంధించి కూడా నేను నీకు ఇక్కడ ఇవ్వగలను. ఇహమందు ఇస్తాను, ఇహమందు ఇవ్వను అని చెప్పట్లేదు ఆయన. ఇహమందు అన్నీ ఇచ్చేవాడు ఎవరు? దేవుడే కదండి. మనకు అన్నీ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడు ఇవ్వాలి. ఒక మంచి మాట చూపిస్తానమ్మా, మీకు ఒక మంచి మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు. మరల ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ఆనాటి దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 వచనాలా? అయితే మీరు మా సామర్థ్యము, బాగా వినండి, మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత గొప్ప భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. ఒకవేళ మీలో ఎవరైనా నా టాలెంట్ వల్ల, నా తెలివితేటల వల్ల, నా సామర్థ్యం వల్ల, నా గొప్పతనం వల్ల, నాకున్న చాకచక్యం వల్ల, నాకున్న జ్ఞానం వల్ల, నేను పెట్టిన పెట్టుబడి వల్ల, నేను జాగ్రత్తగా చేసుకోవడం వల్ల ఇంత గొప్పవాడిని అయ్యాను, ఇంత గొప్పదాన్ని అయ్యాను, ఇంత సంపాదించగలిగాను, ఇంత సామర్థ్యం కలిగింది నాకు అని అనుకుంటారేమో. వాటన్నిటికీ ఎవరి కృప తోడై ఉండాలి? నువ్వు విమానం ఎక్కి ఎగరాలన్నా దేవుని కృప, నువ్వు బండి మీద ప్రయాణం చేయాలన్నా దేవుని కృప, ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా దేవుని కృప, ఆ వ్యాపారంలో లాభాలు గడించాలన్నా దేవుని కృప, నువ్వు విత్తనం విత్తాలన్నా దేవుని కృప, ఆ విత్తనం పెరిగి పెద్దదై పంట కోసి ఇంటికి తీసుకురావాలన్నా దేవుని కృప. నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడకపోతే నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. చదవడానికి మంచి శరీరం కావాలి. శరీరంలో ఏమాత్రం చిన్న ప్రాబ్లం ఉన్నా ఆయన కృప తోడుగా లేకపోతే ఆ శరీరం పనికిరాదు, ఆ శరీరం ఉపయోగపడదు. శరీరం పడకపోతే ఆ శరీరము ద్వారా నువ్వు సంపాదించాల్సింది ఏది నీ దగ్గరికి రాదు. దాంట్లో ఆరోగ్యం ఉండాలి. మళ్ళీ ఈ అవకాశాలన్నీ ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, చదవండి, ఆ మాట చదవండి. మీరు ద్వితీయోపదేశకాండం 8:17 మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మరోసారి చదవండి ఆ మాట. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. నీకు కలిసి వచ్చింది ఎక్కడో? దేవుని వలనే కలిసి వచ్చింది. అతడు ఇందాక యేసుప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడు అయ్యాడంటే ఎవరి వల్ల? ఆయన అవకాశాలు ఇవ్వడం వల్ల. ఆయన అవకాశం ఇవ్వకపోతే నువ్వు మట్టిలోకి పోవాల్సిందే. నీకు ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అప్పుడే నువ్వు శరీరంతో ఏదైనా సంపాదించగలవు. ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, నువ్వేం సంపాదించలేవు, నీ వల్ల కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మా బాహుబలము, మా సామర్థ్యము మాకు దీన్ని కలుగు చేసిందని ఒకవేళ మీరు చెప్పుకుంటారేమో. ఇదంతా నా టాలెంట్ అని నువ్వు అనుకుంటావేమో. నో 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 ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఎంత చక్కగా గ్రంథంలో వ్రాయబడింది. నమ్మాలి సత్యాలు, వాస్తవాలు కళ్ళతో చూడగలగాలి. నిజమే కదా ప్రభువా, మీరు సామర్థ్యం కలుగజేయకపోతే ఈరోజు నా కుటుంబం ఎలా ఉండేది కాదు, మీరు సామర్థ్యం కలగజేయకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేది కాదు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీరు నాకు కలుగజేసినటువంటి సామర్థ్యం, మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు. ప్రపంచంలో ఎంతోమందికి అవకాశాలు లేవు, నీకు వచ్చాయి అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు నిన్ను ప్రేమించి నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు, నీకు ఆ సామర్థ్యం కలుగజేశాడు. అది గుర్తుపెట్టుకోమంటున్నాడు ఇక్కడ. రైట్? యహమందు చాలా రెట్లు అని వ్రాయబడింది ఇప్పుడు లోకసువార్తలో. ఇప్పుడు చదువుకున్న మాట లోకసువార్త 18వ అధ్యాయం.
దేవుని నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం ఎవరైనా ఒకవేళ ఎలా విడిచిపెట్టగలిగితే దేన్నైనా, అతను ఖర్చు పెట్టగలిగితే యహమందు చాలా రెట్లు ఇస్తాడంట దేవుడు, పరమందు కూడా ఏమిస్తాడట, నిత్య జీవాన్ని పొందకపోడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు అనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు పేతురు వలలు విడిచిపెట్టాడు, పేతురు చేపలు పట్టే వలలు విడిచిపెట్టాడు ప్రభు నిమిత్తం. బాగా అర్థం చేసుకోండి, పేతురు చేపలు పట్టే వలలు విడిచిపెట్టాడు ప్రభు నిమిత్తం. కానీ ప్రభువు పేతురుని ఎలా చేశాడు? మనుష్యులను పట్టే జాలరులుగా చేశాడు. మీరు అర్థం చేసుకోండి, పేతురుకు ఒకప్పుడు వేటకెళ్ళి చేపలు తెచ్చుకుంటే కానీ భోజనం లేదు. అతనికి, అతని భార్యకు కూడా, పేతురికి అతని భార్యకు కూడా వేటకెళ్ళి, సముద్రం మీద వేటకెళ్ళి రాత్రంతయు, మనం పాట పాడుకో, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించెని సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. చేపలు వెతకటంలో కాదు ఇప్పుడు, చేపలు వెతకటంలో కాదు ఇప్పుడు, ఆ పడవ రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. చేపలు పట్టుకునే పేతురు ఇప్పుడు ఏం పట్టుకుంటున్నాడంటే మనుషుల్ని పట్టుకుంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళ ఆవిడ ఇద్దరు చేపలు పట్టుకుని, మా ఆయన వస్తాడు, పేతురు వస్తాడు, చేపలు పట్టుకొస్తాడు, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప అయినను దొరకలేదంటే ఇప్పుడు పేతురు కడుపు మాడాలి, భార్య బిడ్డల కడుపు కూడా మాడాలి. వస్తాడు మా ఆయనని ఎదురు చూడాలి ఆవిడ ఇంట్లో ఉండి, పేతురు భార్య. అలా చాలాసార్లు జరిగే ఉంటుంది, జరిగిందని బైబిల్లో కూడా ఉంది. ఎందుకంటే రాత్రంతయు శ్రమ పడితే కానీ మాకేమీ దొరకలేదు. అదే ఇప్పుడు మనం పాడుకున్నాం, అది గతం రెండు కలిపి రాశాడు అక్కడ భక్తుడి పాటలో. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఎప్పుడైతే నీ సిలువ ద్వారా రక్షింపబడ్డానో, రక్షించే నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నిజంగా అద్భుతం. ఒక భక్తుడు పాట రాస్తే ఎట్టనే ఉంటుంది. వాక్య భావాలు అవన్నీ వాక్యానుసారమైన భావాలే. అర్థం చేసుకుంటే అందులోనే గొప్ప గొప్ప ప్రసంగాలు ఉంటాయి. భక్తులు రాసిన పాటలన్నీ గొప్పవే, నిజమే. అప్పుడు నా పరిస్థితి వేరు, నేను రాత్రంతా శ్రమపడినా నాకు ఒక చేప కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు నీ సిలువ చేత రక్షింపబడిన తర్వాత రమణీయ లోతులలో రత్నాలు వెతుక్కుంటూ నా పడవ ప్రయాణం చేస్తుంది. దొరికినవన్నీ రత్నాలే. ఏ రత్నాలు ఇవి? లోతుల్లో దాగున్న దేవుని బిడ్డలు, నశించిపోతున్న ఆత్మలు, రత్నాలు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక విషయాన్ని మాట్లాడుతూ తనను విమర్శిస్తుంటారు కొంతమంది. నువ్వు సంఘం నిన్ను పోషిస్తుందని, సంఘం మీద నువ్వు బతుకుతున్నావని రకరకాలుగా పౌలు గారిని విమర్శిస్తుంటే పౌలు గారు ఏమన్నాడు ఒకసారి చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన చాలామంది విమర్శిస్తున్నారు. నువ్వు దేవుని సేవలో వాడబడుతున్నావు, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, లేకపోతే మేమే నిన్ను పోషిస్తున్నావు, మా వల్ల నువ్వు పోషింపబడుతున్నావు, సంఘం వల్ల పోషింపబడుతున్నావు నువ్వు. ఇలాగా నీకు ఫిలిప్పీ పత్రికలో కూడా రాశారు కదా, మీరు పంపిన వస్తువులు అపప్రతిత్వం వలన పుచ్చుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను, అవి దేవునికి మనోహరములై ఉన్నవి అంటాడు ఫిలిప్పీ పత్రికలో. మీరు వస్తువులు పంపించారు నా కోసం అంటాడు. అంటే ఆయన చేస్తున్న సువార్త పరిచర్యలో ఎంతోమంది సహకారులు ఉన్నారు, వాళ్ళు వస్తువులు పంపించారంట.
ఇవి కొంతమందికి రుచించలేదు, నచ్చలేదు. నీకెందుకు ఇవ్వాలి, నువ్వెందుకు వాటిని వాడాలి, నువ్వెందుకు ఇలా సేవ చేయాలి ఉంటుంది కదా, కుళ్ళు అసూయ ఉంటుంది కదా సేవ చేసే వాళ్ళ మీద. ఏంటి, ప్రతి ఒక్కరి మీద ఎవడో ఒకడు ఎప్పుడు అసూయ విషం కక్కుతూనే ఉంటాడు. అది లేకుండా మానవ జీవితమే ఉండదు. ఇంట్లో కూడా విషం కక్కేవాళ్ళు ఉంటారా, ఉండరు? అప్పుడప్పుడు ఉంటారు. కొత్త కోళ్ళు వచ్చింది అనుకోండి ఇంట్లోనికి, ఆవిడ మీద విషం కక్కొచ్చు అందరూ కలిసి, లేదా ఈ కోళ్ళే అందరి మీద విషం కక్కొచ్చు, లేదా అల్లుడు ఇంట్లో వాళ్ళ మీద విషం కక్కొచ్చు, అల్లుడి మీద వీళ్ళు విషం కక్కొచ్చు, అన్నదమ్ములే ఒకళ్ళు విషాలు కక్కుకోవచ్చు, అసూయ పడవచ్చు, విషపు చూపు నిలపొచ్చు, చెప్పలేము. యేసుప్రభు వారి ఇంట్లో వాళ్ళే ఆయన మీద విషపు చూపు నిలిపారు. సాటి సోదరులు ఆయన చనిపోతే బాగుండని కోరుకున్నారు, ఎంత దుర్మార్గంగానో ఆలోచించారు అప్పట్లో. తర్వాత మారు మనసు పొందారు. సో అలాగా మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు, మీ మీద విషం నిలిపేవాళ్ళు, విషపు చూపు మీ వైపు చూచేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఇక్కడ పౌలు గారు ఈ పత్రికలో ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, తనకు బడే ఏడ్చే వాళ్ళ గురించి రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తన మీద అసూయ పడుతున్న వాళ్ళని, తనకు బడి ఏడ్చే వాళ్ళని, తన సేవ చూసి కుళ్ళుకుంటున్న వాళ్ళని, తన జీవితం చూసి కుళ్ళుకుంటున్న వాళ్ళని, తన ఘనత చూసి కుళ్ళుకుంటున్న వాళ్ళని చూసి ఈ అధ్యాయం రాస్తాడు. ఎందుకు నాకు బడి ఏడుతున్నారని. అందులో ఒక విశేషమైన సందర్భాన్ని బయటపెట్టాడు. అదే చదువుతున్నాం ఇప్పుడు మనం. అది ఏమిటి? తినుటకు తాగుటకు మాకు అధికారం లేదా? మాకు మాత్రమే అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా అనగా పేతురు వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మేమే పని చేసుకుని బతకాలా, వాళ్ళనే మీరు పోషిస్తారా అని అడుగుతున్నాడు ఇక్కడ. పేతురు గారు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని సేవలో తిరుగుతున్నాడు. ఆయనకి కావలసినవన్నీ మీరే సమకూర్చి పెడుతున్నారు. ఎందుకంటే మందను కాచి మందపాలు తాగని వాడెవడు, తోట చెట్లు నాటి వాటి ఫలము తినని వాడెవడు అని మాట్లాడుతూ ఇక్కడ కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అంటాడు. 9వ వచనంలో కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దు, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి దాని పాలు తాగని వాడెవడు. అంటే పేతురు గారికి మాత్రం ఉందా అధికారం, ఆయన భార్యకు ఉందా, మాకు లేదా? అరే పేతురికి పెడుతున్నారు, పేతురు భార్యకు పెడుతున్నారు, మమ్మల్ని చూసి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు పౌలు. పేతురు అంటే ఓకే అంటున్నారు, పేతురు భార్య అంటే ఓకే అంటున్నారు, వాళ్ళని పోషిస్తున్నారు. అరే నేను బర్నబా మాత్రమే మీకు వ్యతిరేకమా? నేను బర్నబా మాత్రమే మీకు నచ్చలేదా? అది కూడా చూడండి 6వ వచనంలో. మరియు పని చేయకుండుటకు, అంటే పేతురు పని చేయట్లేదు, ఆయన పోషింపబడుతున్నాడు. కేఫా అతని భార్యను వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నేను బర్నబా మాత్రమే అధికారం లేని వారమా అని క్వశ్చన్ చేశాడు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని. అంటే దీని అర్థం ఏమిటి? ఒకప్పుడు చేపలు పడితే కానీ కుటుంబం పోషింపబడని పేతురు ఈరోజు ఏమవుతున్నాడు? సంఘము ద్వారా పోషింపబడుతున్నాడు. అంటే అయ్యా నేను సమస్తాన్ని విడిచిపెట్టానన్న మాట గుర్తొచ్చింది కదా మీకు ఇప్పుడు 18వ అధ్యాయంలో. లోకసువార్త 18వ అధ్యాయంలో పేతురు అన్న మాట ఏమిటి? అయ్యా మేము నీ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టాం, మా జీవనోపాధి కూడా వదిలేశాం, మా జీవనోపాధి వదిలేసినా కూడా మేము విడిచిపెట్టామన్న వాస్తవాన్ని మేము ఇక్కడ చెప్పుకుంటున్నాం అని అక్కడ చెప్పుకుంటూ అప్పుడు ప్రభు అంటారు ఆ ధనవంతుడి సందర్భంలోనే, ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం. ఇప్పుడు వలలు విడిచిపెట్టాడు, మనుషుల్ని పట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు చేపలు పడితే తప్ప పోషింపబడలేదు. ఇప్పుడు ఆ సంఘస్థులే తను ఏం చేస్తున్నారు? పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. మందను కాచి దాని పాలు త్రాగని వాడేవాడు, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, నూర్చెడి ఎద్దు మూతికి ఏం పెట్టొద్దు అన్నాడు? చిక్కం పెట్టద్దు. అంటే పేతురు గారిని ప్రభు విడిచిపెట్టలేదు, ఆయన అన్న మాట ప్రకారంగా చేశారు. లోకసువార్త 18వ అధ్యాయంలో ఏదైతే వాగ్దానం చేశారో, ఇహమందు చాలా రెట్లు నా నిమిత్తము, సువార్త నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనను, అన్నదమ్ములనైనను, భార్యనైనను, అక్క చెల్లెలనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు కదా లోకసువార్త 18వ అధ్యాయం చివరి మాట. ఇప్పుడు మనం చదువుకున్న మాట లోకసువార్త 18వ అధ్యాయం వచనం ఎంతది? 30. లోకసువార్త 18వ అధ్యాయం 30 చివరి మాటలో మీతో నిశ్చయంగా చెప్తున్నానంటున్నారు యేసుక్రీస్తు. మీరు ఇహమందు చాలా రెట్లు పొందకపోవడని, నిత్య జీవమును పొందకపోవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది పేతురు జీవితంలో నెరవేరింది. అది మీకు చెప్తున్నాను నేను.
పేతురు ఇప్పుడు ఏ పని చేయట్లా. ఆయనట అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, ఎక్కడ ఈ కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 10వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. ఇప్పుడు వల పట్టుకుని వెళ్ళి పని లేదా, ఆయనకి పని మారింది. రతనాలు వెతుకుతున్నాడు. ఇప్పుడు రమణీయ లోతులలో ఏం వెతుకుతున్నాడు? రత్నాలు వెతుకుతున్నాడు. దేవుని కోసం రత్నాలు వెతికే పని ఇచ్చాడు దేవుడు. పడవ వేసుకుని వెళ్ళు, కానీ ఈ పడవ నీళ్లలో ప్రయాణం చేసేది కాదు, జనాల మీద ప్రయాణం చేసే పడవ. ఈ పడవలో నుంచి నువ్వు వేసే వల మామూలుగా చేపలు పట్టుకునే జాలర్లు వేసే వల కాదు, ఇది వాక్యం అనే వల. ఈ రమణీయ లోతులలో రతనాలను వెతుకుతూ రాజ్యల్లాల్సింది నీ పడవ. ఒకప్పుడు నీ పడవ వేరు, రాత్రి అంతా శ్రమ పడినా నీకు జయం రాలేదు ఆ పడవలో. కానీ ఈ పడవలో నీకు సుఖం, జయం అన్నీ వచ్చాయి, శాంతి, సమాధానం వచ్చాయి, నెమ్మది వచ్చింది. చూడండి ఏమంటున్నాడంటే అక్కడ ఆకలి కొని ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఇక్కడ అతను మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. అన్నం కావాలని ఆశపడ్డాడంట, నాకు అర్జెంటుగా భోజనం కావాలన్నాడు. ఇప్పుడు అయితే వెళ్ళి వాళ్ళ ఆవిడ వచ్చి చేపలు పట్టుకొచ్చేయండి మరి అంటదా? ఇంకా ఎందుకంటే పేతురు తన భార్యను వెంట పెట్టుకుపోవడం వల్ల పేతురు వల్ల ఆయన భార్యకు కూడా ఏమొచ్చింది? ఘనత వచ్చింది. ఇప్పుడు ఆ కింద ఇంటివారు సిద్ధం చేయుచుండగా అనుంది. ఇంటివారు ఏం చేయుచుండగా? ఏం సిద్ధం చేస్తున్నారు? పేతురు గారికి భోజనం. ఎందుకు? ఈయన పని చేస్తున్నాడు. ఎవరి పని? దేవుని పని. వాళ్ళని రక్షణలోకి నడిపించి వాళ్ళ ఆత్మీయ జీవితాలు కడుతున్నాడు కనుక ఆయనకు భోజనం పెట్టాల్సిన బాధ్యత మాది. ఆయన పని చేస్తున్నాడు, ఆయన చేసే పని మేం చేయలేము అని గ్రహించిన వారు సేవకుడికి ఏం సిద్ధం చేస్తున్నారంట? భోజనం సిద్ధం చేస్తున్నారంటే ఒకప్పుడు చేపలు పట్టుకుంటేనే కానీ భోజనం దక్కదు. ఇప్పుడు ఆత్మల రక్షణలో సంపూర్ణమైన దేవుడు సమృద్ధికరమైన భోజనాన్ని దేవుడు పెట్టిస్తున్నాడు. చూడండి, ఆయన మాట అబద్ధం కాదు. ఆయన విడువడు, ఎడబాయుడు. అందుకే ఆ ధనవంతుడి విషయంలో ప్రభు చెప్తున్నారు, నాయన నువ్వు దేవునిని వెదకటంలో సంపూర్ణ నిశ్చయత కలిగి లేవు. ఆజ్ఞలు, నీతి సూత్రాలన్నీ బాగా పాటిస్తున్నావు, కానీ ఇతరులకు మేలు చేయడానికి నీ జీవితాన్ని, నీ ధనాన్ని త్యాగం చేయాలి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుని పని చేయాలన్న విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావు. అక్కడ నీ జీవగ్రంథమందు నీ పేరు ఉండకుండా పోతుంది. మరి జీవగ్రంథమందు నీ పేరు ఉండాలి అంటే నీకు సామర్థ్యం కలిగజేసిన వాడు దేవుడిని గుర్తించి ఆయన పని జరిగించడానికి ఎప్పుడు వెనకాడకూడదు. సామర్థ్యం గల ప్రతివాడు దేవుని పనిలో వాడబడాల్సిందే. ఇది రూల్. సంఘానికి అంతటికీ దేవుడిచ్చినటువంటి రూల్ ఇది. అందుకే చూడండి, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వ్రాయబడింది లేఖనంలో. ఇప్పుడు దావీది కట సంపాదించడానికి సామర్థ్యం కలిగజేసిన దేవుడు దావీదికి అన్నీ ఇచ్చాడట. ఆ మాట ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దినవృత్తాంతాలు 1వ అధ్యాయం. దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరము కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి, చీలలకేమి విస్తారమైన ఇనుమును, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. చూడండి ఏం రాయబడింది అక్కడ? దేవుని పని కొరకు ఎవరు సంపాదిస్తున్నారు? దావీదు సంపాదిస్తున్నాడు. ఎంత భక్తుడు అంటే ఊరికే భక్తుడు అవ్వలేదు ఆయన. సాధారణంగా లోకంలో సంపాదించేవాళ్ళు అందరూ సంపాదించేవాళ్లే, కానీ ఇందులో 2 రకాలు ఉంటారు. ఒకటి దేవుని పని కొరకు కూడా సంపాదించేవాళ్ళు, కేవలం తమ కొరకు మాత్రమే సంపాదించుకునేవాళ్ళు. 2 వర్గాలుగా విభజించవచ్చు మనుషుల్ని. ఒకటి దేవుని పని కొరకు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అందులో దావీదు ముఖ్యుడు. సంపాదిస్తున్నాడంటే ఎందుకు సంపాదిస్తున్నావా ఇదంతా అంటే నా కోసం కాదు. దేనికోసం సంపాదిస్తున్నాను అన్నాడు? దేవుని పని కోసం సంపాదిస్తున్నా. ఎంత గొప్ప ఘనతది, ఎంత గొప్ప ధన్యత అది.
మన జీవితంలో మన సంపాదనలో నా తండ్రి పని కొరకు కూడా నేను సంపాదిస్తున్నానని చెప్పుకోగలిగే ధన్యత ఉంటే ఎంత గొప్ప ధన్యత. మనం చెప్పుకుంటాం, నా భార్య కొరకు సంపాదిస్తున్నాను, నేను నా భర్త కొరకు సంపాదిస్తున్నాను, నా బిడ్డల కొరకు సంపాదిస్తున్నాను, నా కొరకు సంపాదిస్తున్నాను. ఆఫ్ కోర్స్ అంతా బాగానే ఉంది. దావీదు మాదిరిగా, దావీదు దేవుని ఇష్టానుసారుడు, దావీదు దేవుని చిత్తమంతయు ఎరిగినవాడు. నేను నా ప్రభు పని కొరకు కూడా సంపాదిస్తున్నాను అని చెప్పి సంపాదించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మన స్పిరిచువల్ లైఫ్లో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఘట్టం. ఇంకో మాట కూడా చూస్తాను చూడండి, ఇంకో మాట కూడా అదే అధ్యాయంలో ఉంటుంది. 11వ వచనం నుంచి చదవండి. 22వ అధ్యాయం 11వ వచనం. కొడుకు కూడా నేర్పిస్తున్నాడు తండ్రి. దావీదు నా చిత్తమంతా ఎరిగినవాడు ఉంది కదా, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే ఏమన్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి 22వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు? నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదువుగాక. ఆశీర్వదిస్తున్నాడు కొడుకుని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? ఆయనకు నీవు మందిరము కట్టించుదువుగాక. నెక్స్ట్, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయును గాక. ఆశీర్వాదాలు ఇవన్నీ. తండ్రి తన కుమారుణ్ణి ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. నెక్స్ట్, యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. భయపడొద్దు, దిగులు పడొద్దు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. అది భయపడొద్దు, దిగులు పడొద్దు. నెక్స్ట్, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే, ఏ స్థితిలోనే అది, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారము. దావీదు కష్టపడ్డాడు, కష్టస్థితిలో ప్రయాసపడ్డాడు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. కష్టస్థితిలో ఏమయ్యాడట? ప్రయాసపడి కూర్చడం మొదలుపెట్టాడట. అరే నేను మందిరం కట్టించాలి. గొప్ప కమిట్మెంట్ తీసుకున్నాడు ఆ భక్తుడు. దానికోసం ప్రయాసపడి సంపాదించడం మొదలుపెట్టాడు. అదే వ్రాయబడింది. సాక్ష్యం అంటే ఇది. ఒక భక్తుడు దేవుని కొరకు ఏమి చేశాడు అనేది సాక్ష్యం. అది వ్రాయబడింది, ఇక్కడ గ్రంథంలో రాయబడింది. అతడు ఏమని చెప్తున్నాడంటే, సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను 14వ వచనం 22 దినవృత్తాంతాలు 22:14, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే, సంపన్న స్థితిలో కాదు, కష్టస్థితిలోనే ప్రయాసపడ్డాను. యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారం. ఆయన కోసం కాదట సంపాదించింది, యెహోవా మందిరం కొరకు సంపాదించాడట. 2,00,000 మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి. 2,00,000 మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి. మాటలా ఒక వ్యక్తి ఎంత సంపాదించేశాడా? ఇప్పుడు ఇతనంత సంపాదించడానికి సామర్థ్యం కలిగి చేసింది ఎవరు? దేవుడే. ఎందుకంట? ఇతని మనసు స్వార్థపూరితమైంది కాదు గనక. మీకు విషయం చెప్పనా? నువ్వు స్వార్థంతో అడుగులేస్తుంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. నువ్వు మంచి మనసుతో అడుగులే, అలా నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా పాయింట్? స్వార్థంతో వెళ్ళే వాళ్ళ వెనక దేవుడు ఉండడు. మంచి మనస్సుతో ముందుకెళ్ళండి. మీరు ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయం పొందేలాగా దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నీ మనసు మంచిది, నీ సంకల్పం మంచిది, నీ లక్ష్యం మంచిది, నీ ఉద్దేశం మంచిది. నువ్వు మేలు కొరకు సిద్ధపడుతున్నావు, కీడు కొరకు కాదు. నీ సంకల్పం గొప్పదే గనుక దేవుడు నిన్ను విడివడి ఎడబాయాడు. దొంగ మనసుతో, నీచమైన మనసుతో, స్వార్థపూరితమైన మనసుతో నువ్వు బంగారం పట్టుకున్నా మట్టే అవుద్ది. అదే దేవుని పట్ల విధేయతతో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే, దేవుని కొరకు ప్రయాసపడుతుంటే నువ్వు మట్టి పట్టుకున్న ఏమవుద్ది? బంగారం అవుద్ది. అది దేవుని కృప, దేవుని దయ. ఇక్కడ అదే రాయబడింది. ఏమంటాడంటే, నేను దేవుని మందిరం కొరకు, యెహోవా మందిరం కొరకు కష్టస్థితిలోనే ప్రయాసపడి 2,00,000 మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడి
ఇనుము సమకూర్చి ఉన్నాను. చూసారా, ఈ పదం మీకు ఇంకో చోట కనబడుద్ది. సమకూర్చి ఉన్నానన్న పదం ఎవరైనా చెప్పగలరా? ఇంకో చోట ఎక్కడో బైబిల్ ఇంకో చోట ఇదే పదం కనబడుద్ది. సమకూర్చి ఉన్నాను, సమకూర్చబడి ఉన్నది. ఎక్కడా? యా, ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీ కొరకు అనేక సంవత్సరములకు సరిపడినంత విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. చూసారా ఎంత? అది సమకూర్చడమే, ఇది సమకూర్చడమే కదా, రెండింటిలో తేడా ఉందండి. చదవండి ఒకసారి వచ్చిన లోకాసువార్త 12 అధ్యాయాలు ఉంటాడు మహానుభావుడు. ఆ లైన్ ఒకటే చదవండి. లోకాసువార్త 12 అధ్యాయంలో సమకూర్చబడి ఉన్నది అన్న వచనం ఒకటే చదవండి. నీ కొరకు ఏమై ఉన్నది? నా ప్రాణమా అనే వచనం చెప్పండి. 12:19 అదొకటి చదవండి చాలు. లోకాసువార్త 12:19 తన ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎవరితో చెప్పాడు? ప్రాణమా విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇక్కడ కూడా దినవృత్తాంతాల్లో మొదటి అధ్యాయం 22 అధ్యాయంలో మొదటి దినవృత్తాంతాలు 22 అధ్యాయము 14 వచ్చిన చివరి మాట, సమకూర్చి ఉన్నాను, మళ్ళీ రాళ్లను కూర్చి ఉంచి తిని. ఇంకా కొడుకుని ఏమైనా ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇంకా సంపాదించేస్తావురా బిడ్డ అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఇంకా సంపాదిస్తావురా బిడ్డ. ఒక తండ్రి తల్లి బిడ్డలను ఆశీర్వదించాలి. ఏమన్నా తెలుసా? నేనైతే నా బిడ్డలను అలాగే ఆశీర్వదిస్తా. అరే నాయనా, నువ్వు బాగా సంపాదిస్తావురా దేవుని పని ఘనంగా చేయడానికి. ఎలాగ ఆశీర్వదించాలి పిల్లల్ని? అరే నువ్వు ఇంకా సంపాదిస్తావురా, నాకంటే ఎక్కువ సంపాదించాలిరా బిడ్డ. నువ్వు సంపాదించి ఏం చేయాలి? దేవుని సేవ ఘనంగా చేయాలి, దేవుని చిత్తాన్ని ఘనంగా జరిగించాలి. అది తల్లిదండ్రులు పిల్లల్ని దీవించాల్సిన విధానం. అది అలా దీవించండి మీ పిల్లలు. అరే నువ్వు బాగా చదువుకో, ఉద్యోగాలు సంపాదిస్తావా, గొప్పోడు అయిపోతావా, వ్యాపారాలు చేస్తావా, ఏ స్థితికి వెళ్తావా, ఎలా అయినా వెళ్ళిపో, ఏ స్థితికైనా వెళ్ళు, కానీ నువ్వు బాగా సంపాదించు. ఆ సంపాదనలో దేవుని చిత్తాన్ని జరిగించు, ఆ సంపాదనలో దేవుని సేవ జరిగించు. దావీదు చూడు ఎంత గొప్ప తండ్రి. తాను రోల్ మోడల్గా ఉంటూ తన కుమారుణ్ణి కూడా అలాగే ఉండమని దీవిస్తున్నాడు. ఎంత బంగారం ఉందిరా అబ్బాయి మన దగ్గర, ఇంత వెండి ఉంది, ఇంత ఇనుము ఉంది, ఇంత ఎత్తుడుంది, ఇన్ని మ్రానులు ఉన్నాయి, ఇంత ఆస్తి సమకూర్చబడి ఉన్నది మన కోసం. ఇంత ఆస్తి, కానీ మన స్వార్థం కోసం కాదు. నువ్వు నేను తినురేగడానికి కాదు, ఆ ధనవంతుడిలాగా ప్రాణంతో చెప్పుకోవడానికి కాదు. వాడు ఎంత దుర్మార్గుడు, అంత సంపాదించి ఏం చెప్పుకుంటున్నాడు ప్రాణంతో? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు, ఎంజాయ్ చేయి, కోట్లన్నీ నీ కోసం కూడబెట్టేశాను, నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించక. అందుకే అక్కడ అంటాడు, ఒకడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకొనివాడు నాశనం అయిపోతాడని చెప్తాడు. చూడండి ఏమనుంది అక్కడ? 21 వచనం, 12:21 లోకాసువార్త 12 అధ్యాయం 21 వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక. మనం ఎవరి ఎడల ధనవంతుడిగా ఉండాలి? నువ్వు సంపాదించి తప్పులేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఇంకోటి చేస్తున్నావా, సంపాదించు, గొప్పగా సంపాదించు. నీ పిల్లలకు కూడా చెప్పారే బాబు నువ్వు ఇంకా సంపాదించాలరా అని చెప్పు. కానీ ఆ సంపాదన మన సుఖభోగాలకో మన స్వార్థాలకో ఉపయోగపడేదిగా ఉండకూడదు. మనతో పాటుగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఇక్కడ పేతురు భార్య పోషింపబడ్డారు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించారు. దావీదు కుమారుడు సుఖంగా జీవించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఎవరి కోసం సంపాదించారు? దేవుని పని కోసం సంపాదించారు. కొడుకు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు. అందుకే లోకాసువార్త 12 అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడేది యేసయ్య మాట, మానవుడు మాట కాదు ఇది. సాక్షాత్తు యేసు ప్రభు మాట్లాడిన మాట ఏమన్నారు? 12:21 దేవుని ఎడల నువ్వు ధనవంతుడు కావాలి. నువ్వు ఎవరి ఎడల ధనవంతురాలివి కావాలి? దేవుని ఎడల. నువ్వు సంపాదించింది ఎంత, నువ్వు ఖర్చు పెట్టింది ఎంత,
దేవుని కోసం నువ్వు ఎంత ధనవంతుడు అయ్యావు? దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగే ఉంటాడు, ఈ ధనవంతుడిలాగే చచ్చిపోతాడు అంటున్నాడు. నువ్వు నీ కోసం సమకూర్చుకుంటావేంటి? నువ్వు చచ్చిపోయేదాకా నీ కోసమేనా? ఇంకా దేవుని కోసమేం సంపాదించవా? దేవుని కోసమేం ఖర్చు పెట్టవా? దేవుని కోసమేం కూడబెట్టవా? దేవుని పని కోసమేం సంపాదించవా? నువ్వు చచ్చినంతకాలం నీ కోసమేనా అని అడుగుతున్నాడు ఇక్కడ. నా ప్రాణమా తినుము తాగుము అన్న ధనవంతుడికి, నేను నా కొడుక నువ్వు కూడా మనం దేవుని కోసం సంపాదించాలని చెప్పిన దావీదికి ఎంత తేడా ఉందో మీరు చూడండి. అక్కడ ధనవంతుడు యేసుప్రభు చెప్పింది కూడా ఇదే. నువ్వు ధనవంతుడు అవ్వద్దు అనలేదు దేవుడు, కానీ నీ కొరకు మాత్రమే నువ్వు ధనవంతుడుగా ఉండకూడదు, నువ్వు దేవుని కొరకు ధనవంతుడు కావాలి. అదేనా ఉంది లోకాసువార్త 12:21లో. దేవుని కొరకు ఏం కావాలి? నువ్వు ధనవంతుడు కావాలి. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. నువ్వు లోకంలో ధనవంతుడిగా ఉండడం కాదు, నువ్వు ధనవంతుడిగా ఉండు, దేవుని ఎడల ధనవంతుడిగా ఉండు. ధనం ఉండడం తప్పు కాదు, ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ నువ్వు దేవుని ఎడల ధనవంతుడిగా ఉన్నావా లేదా? ధనవంతుడిలాగా, ఏది 12 అధ్యాయంలో కనబడిన ధనవంతుడిలాగా తన కొరకు తన ప్రాణం కొరకు మాత్రమే ధనవంతుడిగా ఉన్నావా అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు దావీదు గారు చూడండి, ఎంత మంచి పాఠం, ఎంత మంచి పాఠం. చదువుదాం మళ్ళీ. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చివరి మాట. సమకూర్చి ఉన్నాను, మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచి తిని, నీవు ఇంకనూ సంపాదించుదువు గాక. ఆమెన్ అంటే ఆశీర్వదిస్తున్నాడు కొడుకుని. సొలొమోన్ని ఆశీర్వదిస్తున్నాడు తండ్రి. రే బిడ్డ, నువ్వు ఇంకా సంపాదిస్తావురా, నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తావురా అన్నాడు. అని నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించాలంటున్నాడు. చూడండి, మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులు, కాసె పనివారు, వడ్రవారు, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారు నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకున్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. అది మీ బిడ్డలతో అదే చెప్పండి. అరే, మా నాన్న సంపాదన తిని ఊరికే కూర్చోవడం కాదు, నాన్నకంటే ఎక్కువ నువ్వేం చేయాలి? సంపాదించాలి. అమ్మకంటే ఎక్కువ ఏం చేయాలి? సంపాదించాలి. ఆ సంపాదించిన దానిలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. నా ప్రాణమా తిను తాగు సుఖపడు సంతోషించి ఎంజాయ్ చేసి చచ్చిపోని చెప్పకు. దావీదులాగా నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. దావీదులాగా నా బిడ్డ నిన్ను దేవుడు దీవించునుగాక. దావీదు ఒకప్పుడు ఏమీ లేనోడు, కానీ దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి గొప్ప స్థితిలో పెడితే అతని కష్టస్థితిలోనే ప్రయాసపడి చాలా సంపాదించాడు. ఆ సంపాదించిన దానిలో నా ప్రాణమా తిను తాగు సుఖించు ఎంజాయ్ చేయి, లోకాశలు నెరవేర్చుకో, శరీరాశలు నెరవేర్చుకో, జీవపడమ్మంతో బతుకని చెప్పలా. నువ్వు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా నీ తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోకు. నిన్ను ఎంత ఆశీర్వదిస్తున్నాడో, నీకెంత బాహుబలం ఇచ్చాడో, నీకెంత సామర్థ్యం ఇచ్చాడో, నీ భాగ్యమును సంపాదించుకొనుటకు ఆయనే నీకు సామర్థ్యమును కలుగజేశాడో ఆయనకు విధేయత చూపించు. నువ్వు సంపాదించిన దానిలో దేవుని చిత్తాన్ని జరిగించని చెప్పాడు. అలాంటి వాళ్ళని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. అంతేనా? కలిగిన వానికే ఇయ్యబడును ఆసక్తి. ఆ ఆసక్తి లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును. నీ ఉద్దేశం ఏమిటి? నీ చిత్తం ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? దేనికోసం నువ్వు సంపాదించాలి? ఎవరి కోసం నువ్వు సంపాదించాలి? చచ్చాక ఏది రాదు నీతో, ఆ సంగతి నీకు తెలుసు. మరి దేనికి సంపాదించాలి? చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయం ముగించుకుందాం. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు భక్తుడు రాస్తున్నాడు ఈ పత్రిక. 6వ అధ్యాయం ధనవంతులకి చెప్తున్నాడు. 17వ వచనం ధనవంతులకి చెప్తున్నాడు. సంఘంలో ఉన్న ధనవంతులకి చెప్తున్నాడు పౌలు భక్తుడు. సంఘంలో ధనవంతులకి చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇదిగో నాయన, ఇహమందు అనగా ఈ లోకంలో మారు మనసు పొందిన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో నువ్వు ధనవంతుడివి ధనవంతురాలివి అయితే, ఇహమందు ధనవంతులైన వారు అద్ది ఏం ఉండకూడదట? ధనం ఉండడం తప్పు కాదు, మరి ఏది తప్పు? ధనం ఉండడం తప్పు కాదు, మరి ఏది తప్పు? గర్వం అహంకారం ఉండడం తప్పు. ఇహమందు ధనవంతులైన వారు ఏం కాకూడదు? గర్విష్ఠులు కాకూడదు. గర్విష్ఠులు కాక అస్థిరమైన తమ ధనము యందు నమ్మిక ఉంచక. మరి ఏం చేయాలి? సుఖముగా అనుభవించడం. సుఖంగా ఉండొద్దన్నాడా? నిన్న ఉండొద్దన్నాడా? నువ్వు ఏసీ కొనుక్కోకూడదు, ఉడుకులో పడిపోవాలన్నాడా?
నువ్వు ఫ్యాన్ కొనుక్కోకూడదు, కూలర్ కొనుక్కోకూడదు అన్నాడా? నువ్వు ఇల్లు కట్టుకోకూడదు అన్నాడా? నువ్వు మంచి బట్టలు వేసుకోకూడదు అన్నాడా? నువ్వు మంచి తిండి తినకూడదు అన్నాడా? నువ్వు మంచి వాహనం కొనుక్కోకూడదు అన్నాడా? నీకు ఏ సుఖాలు ఉండకూడదు, నువ్వు అడుగు తినాలన్నాడా? ఏమన్నాడు? నూతన నిబంధన పరిపూర్ణమైన జ్ఞానంలో సుఖంగా అనుభవించుటకు. ఎలాగట? సుఖంగా. నీకున్న సామర్థ్యం కొలది నువ్వు అన్ని వసతులు సమకూర్చి పెట్టుకో. మంచి తిండి తిను, ఆరోగ్యంగా ఉండు, మంచి వస్తువులు నీకున్న సామర్థ్యాన్ని బట్టి సమకూర్చుకో, మంచిగా ఉండు, మంచి బట్టలు వేసుకో, మంచిగా ఉండు, నీట్గా ఉండు, డిగ్నిఫైడ్గా ఉండు, నీ కుటుంబాన్ని చక్కగా చూసుకో, నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకో. ఎందుకంటే సుఖముగా అనుభవించుటకు, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ఎలా దయచేస్తున్నాడంట దేవుడు? ధారాళముగా. కొద్దిగానా ధారాళముగానా? ఎలాగా? ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండని ముందు ఏం చేయాలంట? సంఘాన్ని ఆజ్ఞాపించాలంట. సంఘాన్ని ఏం చేయాలి? బతిమలాడాలా? ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. అరే నాయన, మీలో ఎవరైనా ధనవంతులయ్యారా? ఆఫ్ కోర్స్, ఒకవేళ అయితే మంచిదే. చెప్తున్నాను కదా, కొంతమంది ఒకప్పుడు ఒకలా ఉండొచ్చు, కానీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. పిల్లల ద్వారా కలిసి వస్తుంది కొన్ని కుటుంబాలకి. ఇప్పుడు పిల్లలకి ఏదో ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు అతను ఎవరో క్రికెటర్ అంట, వైభవ్ సూర్యవంశీ ఏదోనంట, 15 ఏళ్ళంట పిల్లోడికి. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ పోద్ది అనుకుంటున్నారు? ఇంకో 4-5 మ్యాచ్లు ఆడేసరికి ఎక్కడికో పోతుంది. ఎందుకు? కోట్లు వచ్చి పడిపోతాయి. సడన్గా డబ్బులు ఉన్నోళ్ళు అయిపోతారు వాళ్ళు. అలాగా ఏదో ఓడలు బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయని మీ పిల్లలు టాలెంట్ వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు అనుకోండి, ఇంకా మీరు లెక్కెట్టుకోవడమే. మరి అంతే కదా, మీ పిల్లలు సడన్గా గొప్పోళ్ళు అయిపోతే ఏంటి పరిస్థితి? అంతే, సడన్గా మీరు టర్న్ అయిపోతారు. అప్పుడు గర్వం వచ్చేద్దేమో, అహంకారం, గర్వం. మావాడికి ఎంతో తెలుసా నెలకి, మావాడు ప్యాకేజ్ ఎంతో తెలుసా, నిన్ను ప్యాక్ చేసేస్తామంటావేమో. మావాడు ఎంత గొప్పడు అయిపోయింది తెలుసా, మా అమ్మాయి ఎంత గొప్పది అయిపోయింది తెలుసా, మా అమ్మాయి ఐఏఎస్ అయిపోయింది తెలుసా, మా అబ్బాయి ఐపీఎస్ అయిపోయింది తెలుసా, లేకపోతే ఇంకా వ్యాపారవేత్త అయిపోయింది తెలుసా, ఇంకో గొప్పడు అయిపోయింది తెలుసా. నువ్వు ఎంత గొప్పడు అవుతున్నావో, నువ్వు ఎంత ధనవంతుడు అవుతున్నావో గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీకేమీ లేదు. ఒకప్పుడు నువ్వు మొలతాడు కూడా లేకుండా ఈ లోకంలోకి వచ్చావు. ఒకప్పుడు నీకు డొక్ సైకిల్ కూడా లేదు. ఒకప్పుడు నీకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఈరోజు నువ్వు హెచ్చింపబడ్డావు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను నా కుటుంబము ఏ పాటిది అన్నాడు అదే భక్తుడు, అదే దావీదు అన్నాడు ఆ మాట. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను నా కుటుంబము ఏ పాటిది. మేము ఇంత గొప్ప అద్భుతమైన అంతఃపురాల్లో నివసిస్తున్నప్పుడు నా దేవుని మందసం గుడారాల్లో ఉండడం నాకు నచ్చలేదన్నాడు. అందుకే నేను నా దేవుని కొరకు ఏం కట్టాలనుకున్నాడు? మందిరం కట్టాలి. నేను సంపాదించే ప్రతి రూపాయి మందిరం కోసం సంపాదించాలనుకున్నాడు, దేవుని కోసం సంపాదించాలనుకున్నాడు. అలాంటి లక్ష్యాలు కలిగిన వారు ధన్యులు. నేను నా దేవుని కోసం సంపాదించాలి, నా దేవుని కోసం ప్రయాసపడాలనే లక్ష్యం కలిగిన వారు ధన్యులు. అదే చెప్పబడుతుంది వాక్యంలో. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇహమందు సంఘంలో ఒకవేళ ఎవరైనా ధనవంతులు ఉంటే, తిమోతి ఇలా చెప్పు, సంఘంలో ఉన్న బిడ్డలకి ఇలా చెప్పు, మీరు ధనవంతులు, ఇహమందు ధనవంతులైన వారు, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, గర్వంతో ఉండకండి, డబ్బు ఉందని గర్వపడకండి, అది నికరం కాదు, ఎగిరిపోద్ది. డబ్బు నికరమా? క్షణాల మీద కిందకు వచ్చేస్తావు, క్షణాల మీద. ఇహమందు ధనవంతులైన వారు, మీ అందరికీ తెలుసు, రేమన్స్ అధినేత రోడ్ల మీదకి వచ్చేసి అడుక్కు తింటున్నాడు పాపం. కారణం కొడుకు బయటికి గెంటేసాడు తండ్రిని. ఒకప్పుడు ఆయన అత్యంత ధనవంతుడు, తండ్రిదంతా దోచుకుని బయటికి గెంటేసాడు కొడుకు. మన కళ్ళ ముందు చూసిన వార్తది. ఊహిస్తాడు అసలు అతను? బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా ఎత్తుకుని గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాడో పాపం. ఒకరోజు ఈడే నన్ను గుండెల మీద దాన్ని బయటికి గెంటేస్తాడని ఊహించి ఉండకపోవచ్చు కదా. అందుకే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. దేవుని కృప లేకపోతే మన జీవితాలు కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎదగాలి, నువ్వు గొప్పోడు అవ్వాలి, గొప్పదాని అవ్వాలి, కానీ నీ సంకల్పం మంచిది అవ్వాలి. యేసుప్రభు అదే చెప్పాడు ఆ ధనవంతుడితో, అరే నాయనా, నీకు అన్నీ బాగున్నాయి, నీతి సూత్రాలు పాటిస్తున్నావు, కానీ ఒక్క విషయంలో నీకు కొదువు ఉంది, ఒక్క విషయంలో నీకు కొదువు ఉంది. నువ్వు నన్ను వెంబడించు, బీదల కోసం నీ ఆస్తిని ఖర్చు చేయి అని చెప్పడం నచ్చలేదు ఆయనకి.
ఖర్చు పెట్టమని చెప్పిన మాట నచ్చలేదు. అది దేవుని ఎడల ధనవంతుడుగా ఉండని చెప్పాడు ప్రభు, అది నచ్చలేదు. అది నచ్చక వ్యసనపడుచు బాధపడుచు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ఉండకపోవచ్చు. కానీ నేను ఎప్పుడు బాధపడతాను, ఏదో ఒక రోజు అతను మరణించి ఉండొచ్చు. ఆ రోజు ఇక్కడ అన్నీ వదిలేసి, శరీరాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎత్తుక్కుంటాడు, తలుపు తడతాడు, కానీ లాక్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అతను భూమి మీద చాలా సమకూర్చుకున్నాడు, పరలోకంలో అతను ఏమీ కూర్చుకోలేదు. పరలోకంలో అతనికి ఏమీ లేదు, అతనికి ఏమీ దక్కలేదు. నీతిక్రియలు లేవు, సత్క్రియలు లేవు, స్వార్థ సంబంధమైన కార్యక్రమాలు లేవు, ఆత్మల రక్షణ కొరకు పడిన ప్రయాస లేదు, పేదల పోషణ కొరకు చేసింది ఏమీ లేదు. అన్నీ భూమి మీద వదిలేశాడు, ఒంటరిగా పోయాడు అక్కడికి. ఇప్పుడు అక్కడ అతనికి ఏమీ దొరకదు, ఏమీ దక్కదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తిమోతి పత్రికలో చూడండి, యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు, మొదటిగా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించటానికి. నువ్వు ఇప్పుడు సుఖంగా ఉన్నావా లేదా? ఉన్నావా సుఖంగా? నీకు ఎవరిస్తున్నారు సుఖంగా అనుభవించడానికి? ఇవన్నీ దేవుడే. దేవుడే ఒకపోతే నీకు సుఖం ఎక్కడిది? అంత బాధే. ఒకసారి మనం ఊహించమండి. నిన్న ఒక వార్త వచ్చింది, ఆఫ్రికాలో సహారా ఎడారి ఉంది, చాలా పెద్దది, చాలా భయంకరమైన ఎడారి అది. ఆ సహారా ఎడారిల గుండా ఒక ట్రక్ వెళ్తుంది 50 మంది ప్రయాణికులతో. సరిగ్గా మధ్యలోకి వెళ్ళాక ట్రక్ పాడైపోయి ఆగిపోయింది. కనెక్షన్స్ దొరకలేదు వాళ్ళకి. అందులో ఇద్దరు మేము ఏదోలా వెళతాం, సహాయం తెస్తాం అని చెప్పి వాళ్ళిద్దరు నడక ప్రారంభించారు ఆ ఎడారిలో. సడన్గా వాళ్ళకి తెలియకుండా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, విపరీతమైన ఉష్ణోగ్రత. ఆ ఇసుకలో నిలువ నీళ్ళలేదు, ట్రక్కులో ఉండలేరు. ఎందుకో తెలుసా? ట్రక్ మీద కాలు పెడితే బొబ్బలు ఊడిపోతాయి. ట్రక్ కూడా ఏమైపోద్ది? ఇసుకలో వేడెక్కిపోద్ది. టైర్లు అలాగే ఇసుకలో ఉండిపోతే కాలిపోతాయి, కరిగిపోతాయి. టైర్లు కరిగిపోయి ట్రక్ వేడెక్కిపోయి నీళ్ల చుక్క దొరక్క శరీరాలు బొబ్బలు వచ్చేసి 50 మంది అక్కడ చచ్చిపోయారు. 50 మంది చచ్చిపోయారు. వాళ్ళకి ఎటు వెళ్ళడానికి దారి దొరకలా, విపరీతమైన ఉష్ణోగ్రతలు. 50 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఊహించలేదు ట్రక్ ఆగిపోద్దని. మార్గ మధ్యలో వెళ్ళిపోతాం కదా, ట్రక్ బాగుంది కదా, బండి కండిషన్లో ఉంది కదా, వెళ్ళిపోతాం కదా అనుకున్నారు వాళ్ళు. కానీ మధ్యలో ఆగిపోయింది. ఇద్దరు మాత్రం ఇంకొక కాసేపు ఉంటే చచ్చిపోతారనమాట. వాళ్ళు అలా బయటపడ్డారట. వాళ్ళని హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరు బతికారు. అది నడక ప్రారంభించి చివరికి వాళ్ళకి గమ్యం దొరికింది. ఎడారిలో ఎటుపోతున్నా మనకు గమ్యం దొరకదు, అన్నీ ఇసగొట్టలే. ఎటు వెళ్తామో తెలీదు, దారెటో తెలీదు. అలాంటి దిక్కుతోచని పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి మనిషికి. మన ఊహలకు అందదండి జీవితం. ఎప్పుడేం జరుగుద్దో మన చేతుల్లో ఉండదు. అందుకే ఎప్పుడు విర్రవేయకూడదు. నాకు ధనం ఉంది, నాకు గర్వంతో అహంకారంతో విర్రవీగితే ధనవంతులే ఒక్కోసారి ఫ్లైట్ ఎక్కుతారు. అది ఎక్కడ కూలిపోద్దో తెలీదు. అడవుల్లో పడిపోవచ్చు, ఎడారుల్లో పడిపోవచ్చు, ఉగ్రవాదుల స్థావరాల మధ్యలో దిగిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ గొప్పోడుగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడుగు తినాల్సిన పరిస్థితి రావచ్చు. గాల్లోకి లేచేంత వరకే నీ గొప్పతనం, అది దిగేది నీ చేతుల్లో లేదు. అలా తప్పిపోయిన వాళ్ళు, దారి తప్పిపోయిన వాళ్ళు, పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అందుకే ఎప్పుడు విర్రవేయకూడదు, ఎప్పుడు అహంకారంతో రెచ్చిపోకూడదు. అహంకారంతో గర్వంతో విర్రవీగేవాడు ఎవ్వడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వాళ్ళకి దైవాశీర్వాదాలు లభించవు, దైవ దీవెనలు ఉండవు వాళ్ళ మీద. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. దేవుని కృప లేకపోతే ఎటుపోతుందో ఎవరికి తెలీదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. అది గుర్తెట్టుకుని మసులుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాయన మనకు సమస్తము సుఖంగా అనుభవించడానికి ధారాళంగా దయచేయి, దేవుని యందే నమ్మిక ఉంచండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను మంచం మీద పడుకున్న ప్రతిసారి, నా జీవితాన్ని చూసుకున్న ప్రతిసారి, నేను కారులో ప్రయాణిస్తున్న ప్రతిసారి, నేను విమానం ఎక్కిన ప్రతిసారి, నేను మంచి ఆహారం తింటున్న ప్రతిసారి నా తండ్రిని గుర్తు చేసుకోకుండా ఎప్పుడూ ఉండను. నా మనస్సు నిండా కృతజ్ఞతా భావం ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది. ప్రభువా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నీవే తండ్రి, నీవు లేకపోతే నా జీవితం లేదయ్యా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వు. నాకు ఈరోజు దక్కిన గౌరవానికి కారణం నువ్వు. ఈరోజు నాకు దక్కిన ఘనతకు కారణం నువ్వు. ఈరోజు నేను అనుభవించే ప్రతి సంతోషానికి, సుఖానికి, ఆనందానికి, ప్రతి దానికి కారణం నువ్వు.
నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు నీ వల్లనే నాకు లభించింది. నాకే ఆశీర్వాదం ఉన్నా సరే, అది ఇహ సంబంధమైందైనా పర సంబంధమైందైనా, నీవు లేకపోతే నాకేది లేదు ప్రభువా. నాకు ఎవరైనా ఒకవేళ అది గిఫ్ట్గా ఇచ్చినా సరే, నీవే వాళ్ళ ద్వారా నాకు అది ఇప్పించావు ప్రభువా, నీవే దానికి కారణం తండ్రి అని ఎప్పుడూ కృతజ్ఞత కలిగే ఉంటాను. నా మనసుకు నా కళ్ళు చెమరుస్తాయి చాలాసార్లు, నా కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తాయి. ప్రభువా నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నా, స్తోత్రాలు చెల్లిస్తున్నా, మనస్ఫూర్తిగా చెప్పి హృదయాంతరాల్లో నుండి వస్తుంది నాకు ఆ భావన. మొద్ద చుట్టి నోట్లో పెట్టుకున్నా, ఏదైనా మంచి పదార్థం తింటున్నా, నా మనసు నాకు చెప్పుద్ది, నీ తండ్రి వలననే నీవు ఈరోజు ఇంత గొప్ప స్థితిలో ఉన్నావు అని. అది నేను ఎప్పుడు మర్చిపోను ఆ కృతజ్ఞతా భావన. ఎందుకంటే మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయువాడు దేవుడే. ఆయన యందు ఏం ఉంచాలని ఆజ్ఞాపించమంటున్నాడు సంఘానికి. ఇదిగో బిడ్డ, నువ్వు ఆయన యందే నమ్మిక ఉంచు. నీ అంతటి నీకు వచ్చింది సచ్చింది ఏమి లేదు ఇక్కడ. నువ్వు అంత తోపువి కాదు, నువ్వు అంత గొప్పోడివి కాదేమి. నువ్వు ఊగిపోతున్నావేమో, జాగ్రత్త. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే ఏముండదు నీ దగ్గర. ఎంత నీది టిక్మని పోయేంత చిన్న ప్రాణం. ఆ గుండె అంత గుండె, గులక్కాయ అంత గుండె, గోలకరాయి అంత గుండె నీది. అందులో దమనులు, సిరలు, అవి ఇవి కవాటాలు, అబ్బో బోళ్ళు ఉన్నాయి. అందులోంచి ఏది సరిగ్గా ఎక్కకపోయినా టిక్కుమంటది, అంతేనా? మరి ఈ మాత్రం దానికి రెచ్చిపోవడం ఎందుకు మనం? అందుకే కింద ఏమన్నాడు? 19వ వచనం, 19 వారు 18 వారు సంఘానికి చెప్పమంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18 సంఘానికి చెప్పమంటున్నాడు తిమోతితో. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం, పరలోకం అది, నిత్య జీవం అది, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం, ఇదిగో ఇక్కడ వేసేసుకుంటున్నాను అనుకుంటున్నామేమో పునాది, రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. ధనవంతుడా, అధికారి చేయలేకపోయాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇక్కడ వేసుకున్నాడు మంచి పునాది, అక్కడ వేసుకోలేకపోయాడు. ఇక్కడ సంపాదించాడు, అక్కడ సంపాదించుకోలేకపోయాడు. ఇక్కడ పోగు చేసుకున్నాడు, అక్కడ పోగు చేసుకోలేకపోయాడు. ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాడు, అక్కడ కోసం ఏమీ ఖర్చు పెట్టుకోలేకపోయాడు. అసలు తన సంపాదనలో దేవుని ఎడల ధనవంతుడే కాలేదు. అతని సంపాదనలో దేవునికి భాగమే ఇవ్వలేదు. అతని సంపాదనలో దేవునికి వాటా ఇవ్వలేదు. దేవుని సత్కార్యాలు చేయలేదు, నీతి కార్యాలు చేయలేదు, గొప్ప కార్యాలు చేయలేదు. అందుకే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు ఏమేం చేయాలో చెప్తున్నాడు. ఆ డబ్బుతో, మీకున్న డబ్బుతో ఏమేం చేయాలో చెప్తున్నాడు. మేలు చేయాలి, నెంబర్ 1. సత్క్రియలను ధనం సంపాదించుకోవాలి, నెంబర్ 2. ఇచ్చే గుణం కలిగి ఉండాలి, ఔదార్యం. నేను ఆ పాట రాసినందుకు ఎంతమంది ఎదవలు ఏడిచారో. ఏది ఇచ్చే గుణం, దేవుడు మెచ్చే గుణం, ఆ పాట రాసినందుకు కొంతమంది కుళ్ళు ఎదవలు ఏడిచారట. ఇప్పుడు ఆ ఎదవలు బయటపడ్డారు. వాళ్ళ గురించి బయట మాట్లాడుకుంటున్నారు, వీళ్ళంత ఎదవలని చెప్పి. నీతి లేని వాళ్ళు, వ్యభిచారులు అని చెప్పి వీడియోలు వస్తున్నాయి చూడండి. ఉంటారు అలాగే, దేవుడే బయట పెడతాడు, మనం మాట్లాడక్కర్లా. సత్యానికి ఎప్పుడు అడ్డు రాకూడదు. అది సత్య సంబంధమైనది అయితే నీకున్న కుళ్ళు బయట వేసుకోకూడదు. అది సత్యం. అది ఆ పాటలో ఏ దోషం లేదు. అది ఉన్నతమైన పాట, అది ఉన్నతమైన ఆలోచనలతో కూడిన పాట, పరిశుద్ధాత్మ సహాయంతో రాసిన పాట. అలా భక్తుల మీద బడేడిసి, భక్తిహీనుల మీద బడేడిసి ఆ ఏడుపు నువ్వు పెద్ద భక్తిహీనుడు అని నిరూపించింది ఇప్పుడు. అందుకే చదవండి, ఏమంటున్నాడు? ఔదార్యం అంటే ఇచ్చే గుణం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం. ఔదార్యం అంటే ఏంటది? ఇచ్చే గుణము. ఇచ్చే గుణాన్ని ఏమంటారు? ఔదార్యము అంటారు. అర్థమైందా? ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు అన్నాడు. బతిమలాడమన్నాడా, ఆజ్ఞాపించమన్నాడా? ఆజ్ఞాపించమన్నాడు. కాబట్టి ఇంటికి వెళ్ళగానే ప్రార్థనలో మీ పిల్లల్ని ఆశీర్వదించండి. ఏమని? అరే బిడ్డలారా, మీరు నాకంటే ఎక్కువ సంపాదించాలరా అని ఆశీర్వదించండి. చూసారు ఎంత విచిత్రంగా ఉందో వాక్యం. ఒక లోకస్తుడు కూడా అలాగే ఆశీర్వదిస్తాడు, కానీ ఒక విశ్వాసి కూడా ఆశీర్వదిస్తాడు బిడ్డల్ని. అరే కుమారుడా, కుమార్తె, నా బిడ్డలారా, మీరు నాకంటే ఎక్కువ సంపాదించాలి, నాకంటే ఎక్కువగా దేవుని పని చేయాలి. ఆశ అది. మన బిడ్డల మీద మనకు ఆశ ఉంటుంది. నువ్వు నాకంటే ఎక్కువ సంపాదించు, నాకంటే ఎక్కువ పేరు సంపాదించు, నాకంటే ఎక్కువ ఘనత సంపాదించు, నాకంటే గొప్పడు వైపు, నాకంటే గొప్పగా బతుకు, నాకంటే సుఖంగా బతుకు, సంతోషంగా బతుకు. కానీ నాకంటే గొప్పగా నువ్వు ఏం చేయాలి? దేవుని పని చేయాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన సంకల్పానుసారంగా జీవించాలి.
ఆయనను మహిమపరిచే బ్రతుకు బ్రతకాలి, ఆయన కోసం ఉన్నతంగా బ్రతకాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. నా కుమారుడు నా బిడ్డ వాళ్ళకు ఉండాలి అని ఆశీర్వదించి నీ బిడ్డల్ని, నీ పిల్లల్ని అలాగే ఆశీర్వదించు. ప్రతిరోజు ఆశీర్వదించు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దావీదులాగా ఆశీర్వదించు. ఎంత బాగా ఆశీర్వదించాడు కదా ఇందాక మనం చదువుకున్న వచనాల్లో, ఎంత బాగా ఆశీర్వదించాడు. గాక 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 అంటాడు. ఇంకా సంపాదించాలరా బిడ్డ, నాకంటే ఎక్కువ సంపాదించాలరా బిడ్డ, దేవుడు నీకు ఇంకా నాకంటే ఎక్కువ ఆస్తి ఇవ్వాలి, నాకంటే ఎక్కువ డబ్బు నీకు ఇవ్వాలి, కానీ నువ్వు తిమోతి పత్రికలో రాయబడిన విధంగా జీవించాలి. లోకంలో ఉన్న ధనవంతుల్లాగా నువ్వు జీవించడానికి వీలు లేదు. నువ్వు దేవుని ఎడల ధనవంతుడు కావాలి. నీ ధనాన్ని ఇంకా సంపాదించాలి, నువ్వు దేవుని కోసం ఖర్చు చేయాలి, ఇంకా సంపాదించాలి, నువ్వు దేవుని సేవలో వాడాలి, దేవుని చిత్తాన్ని నీ ద్వారా జరిగించాలి. అలాంటి ఘనుడైన దేవుని బిడ్డగా నువ్వు మారాలి. సొలొమోనులాగా దేవుని పరిచర్య చేయాలి, కానీ సొలొమోనులా దారి తప్పకూడదు. అర్థమైందా? దావీదులాగా దేవుని పరిచర్య చేయాలి, అపోస్తలులాగా దేవుని పరిచర్య చేయాలి, అపోస్తలులాగా తిమోతిలాగా నువ్వు దేవునిలో వాడబడాలి. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు దేవుని బిడ్డవుగా ఉండాలి. అప్పుడు నిన్ను ఆయన విడువడు, ఎడబాడు. నువ్వు ఏ మార్గంలోకి వెళ్ళినా నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు తప్ప తగ్గించడు. ఆయన నిన్ను బలపరుస్తాడు తప్ప విడనాడడు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేవండి. నిజం చెప్తున్నా, ఆయన లేకపోతే మనం గుంటూరు మీటింగ్స్ ముగించుకుని వస్తున్నాం చెల్లెమ్మ నేను. దారిలో కారు మా ముందు వెళ్తున్న కారు డివైడర్ ఎక్కేసింది. తుక్కు పాప మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినారో అందరూ గుండుతో ఉన్నారట. అందరికి గుండు పగిలిపోయింది, రక్తాలు. మరి ఏ గౌరీపట్నం అని వెళ్ళారేమో, మరి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. సో వెంటనే అంబులెన్స్ వచ్చింది, మాకు అంబులెన్స్ ఎదురైంది. చెల్లి ఫోన్ చేసి చెప్పింది ఇక్కడ యాక్సిడెంట్ అయిందని. మేము వచ్చి చూసేసరికి అందరిని అంబులెన్స్ ఎక్కిచ్చేస్తారు, తీసుకెళ్ళారు. ఎంతమంది బ్రతికారో ఎంతమంది చనిపోయారో తెలియదు. అప్పుడు నేను అనుకుంటాను, అయ్యా నేను ఎన్ని ప్రయాణాలు చేసేసానో ఈ కారు మీద. నా కారు డొక్కు అయిపోయింది. అప్పుడే 1,00,000 కిలోమీటర్లు తిరిగేసాం. ఎన్ని ప్రయాణాలు చేసేసామో, రాత్రి అనక పగలనక, అర్ధరాత్రి అని లేదు, అపరాత్రి అని లేదు, తిరిగాం. కానీ నీ కృప నన్ను విడవలేదు, నీ కృప నన్ను ఎడబాయలేదు. నువ్వు వదిలేస్తే నేను ఇంటికే రాలేను, రాగలనా? నువ్వు వదలలేదు కాబట్టి ఎక్కడికి వచ్చాను? ఇంటికి వచ్చాను. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఆయన మహింపరుస్తాను. వెళ్ళే ముందు ఆయన్ని శరణు కోరుకుంటాను, ప్రభా నీ చిత్తం అని అడుగుతాను. కాబట్టి అలాంటి మంచి భక్తి జీవితం మీ అందరిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రసంగం ఎప్పటికీ మర్చిపోకండి. దేవుని ఎడల మీరు అందరూ ధనవంతులు కావాలి, మీ పిల్లలు దేవుని ఎడల ధనవంతులు కావాలి. మన బ్రతుకాలం అంతా దేవుని చిత్తాన్ని జరిగించి లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరుకోవాలి. అలా మీ పిల్లలు ఆశీర్వదింపబడుదురుగాక, అలా మీ పిల్లలు దీవించబడుదురుగాక, అలా మీ పిల్లలు బాగా సంపాదించి మీకంటే ఎక్కువ దేవుని సేవ చేయుదురుగాక. మీ పిల్లలు కాదు, మన పిల్లలు ఇంకెక్కువ సంపాదించి గొప్పగా ఘనంగా దేవుని కార్యాలు. కొర్నేలు ధనవంతుడే కానీ స్వార్థపరుడైన ధనవంతుడు కాదు. అరిమత యోసేపు కూడా ధనవంతుడే కానీ స్వార్థపరుడైన ధనవంతుడు కాదు. అబ్రహాం కూడా ధనవంతుడే కానీ స్వార్థపరుడైన ధనవంతుడు కాదు. అలాంటి వాళ్ళు ఉండాలి. నా కలిమిలో కూడా నేను దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఉండాలి తప్ప గర్వంతో అహంకారంతో విర్రవీగి నాకెంతుందో చూసావా, నాకు ఏముందో చూసావా అని చెప్పుకునే నీచమైన మనస్సాక్షి మనలో ఉండడానికి వీలు లేదు. ఇహమందు ధనవంతులైన వారు ఎలా ఉండాలో కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. వారికి ధనం ఎలా సమకూర్చబడుతుందో కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. పిల్లల్ని ఎలా దీవించాలో బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఆ అధికారిలాగా లోకాసు వార్తలో ఉన్న ఆ ధనవంతుల్లాగా ఎలా ఉండకూడదో కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి విన్న వాక్యం మీ హృదయములలో 30 60 100 సమృద్ధిగా ఫలించి మిమ్మల్ని మీ కుటుంబాల్ని హెచ్చైన స్థితిలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఈ సుదీర్ఘ ప్రసంగంలో ఎన్నో విలువైన సంగతులు మీ పిల్లలకు నేర్పించాను. ప్రభువా, వారు విని విడిచిపెట్టక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ ప్రసంగం ద్వారా అనేకులను మేల్కొల్పండి, అనేకుల హృదయాలను మీరు కట్టండి, నిలబెట్టండి. ప్రభా, మేము తలపెట్టిన ప్రతి కార్యము మీ శక్తిలో, మీ ఆలోచనలో, మీ ప్రేమలో, మీ కృపలో ప్రభా మా సామర్థ్యము కొలది వర్ధిల్లునట్లు సహాయం దయచేయండి. మాకు కలిగినవన్నీ మీవి, మీరు మాకు ఇచ్చేవి మీవి, మీరు మాకు ఇవ్వబోయేవి మీవి. ప్రభా, మాకు కలిగిన సమస్తాన్ని బట్టి మిమ్మల్ని మేము మహిమపరచాలని అనుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని ఇంకని, మా సంఘాన్ని, మా బిడ్డల్ని ఇంకా ఆశీర్వదించండి. వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోండి. ప్రపంచంలో గొప్ప మేలు చేసేవారిగా,
అనేకుల్ని దీవించేవారుగా, అనేకుల్ని ఆశీర్వదించేవారుగా, అనేకులకు ఉపయోగపడేవారుగా, అనేకులకు ఆకలి తీర్చేవారుగా, అనేక సత్కార్యాలు చేసేవారిగా, అనేక ఘనమైన కార్యక్రమాలు చేసేవారిగా, నశించిపోతున్న ఆత్మలను రక్షించేవారిగా, సత్య సువార్తను అలుపెరుగక ప్రకటించేవారిగా మా కుటుంబాలు, మా బిడ్డలు ఉండినట్లు వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని, మీ కృప కనికరం వారికి తోడుగా ఉంచమని, మా అందరికీ తోడుగా ఉంచమని ప్రభా, మీ పిల్లలు తలపెట్టు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ, సమృద్ధికరమైన జీవితాన్ని మీ బిడ్డలకు ప్రసాదించమని, పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకోగలిగే శక్తిని బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభా, ఈ వారంలో గుంటూరు పట్టణంలో జరిగిన సభల విషయంలో మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఆ విత్తబడిన వాక్యం అక్కడున్న అనేకుల హృదయాల్లో 30 60 100 ఫలించినట్లు ఆ సభలకు సహకరించిన జ్యోతక కుటుంబానికి, మరి ముఖ్యంగా ఆ సభలకు సహకారులుగా ఉండి ఎంతమంది పిల్లలైతే తమ కష్టార్జితాన్ని ఇచ్చారో వారి కుటుంబాలకు, అక్కడ కానుకలు ఇచ్చినటువంటి ఆ బిడ్డల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మీ కాపుదలను గ్రహించి రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు వారికి ప్రసాదించమని, అలాగే ఈ నెల 18, 19 తేదీలలో గురజాడ కళాక్షేత్రంలో మీ బిడ్డలిద్దరూ నిలబడి తండ్రి, పార్దు గారు, కిషోర్ గారు, వారి కుటుంబాల ద్వారా తండ్రి, ఇంకా అనేక మంది సహకారులైన బిడ్డల ద్వారా 2 రోజులు జరగబోతున్నటువంటి ఆ సభలు గురజాడ కళాక్షేత్రం వైజాగ్ ఘనంగా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, మాకు కావలసిన వనరులన్నీ సమకూర్చమని, కష్టపడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతల బిడ్డలందరినీ నిలువబెట్టమని, మా ద్వారా ఇంకా ఘనమైన కార్యాలు జరిగించుకోమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీరు దానిని విడిచిపెట్టక మీ హృదయాలలో ఫలించే విధంగా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.